నమస్తే, వెల్కమ్ టు స్పెషల్ చిట్ చాట్. నేను మీ లక్ష్మి. అచ్చ తెలుగు అమ్మాయి, అందున మన మీడియా అమ్మాయి. ఇటు బుల్లితెరలో అటు వెండితెరలో స్టార్గా తళుక్కుమని మెరుస్తూనే ఉంటుంది. ఏ డ్రెస్ వేస్తే ఆ డ్రెస్కు అడ్రస్ అవుతుంది. ఆమెనే మన మనసున్న అనసూయ. సో అనసూయతో మాట్లాడేద్దాం. హాయ్ అనసూయ. హాయ్ లక్ష్మి ఆ, గారు, ఎలా ఉన్నారు? హాయ్. బాగున్నాను. మీరెలా ఉన్నారు? ఐఎమ్ గుడ్, థ్యాంక్ యూ. యా. జస్ట్ గోయింగ్ బై ద డే. హ్మ్. అందరికి డిఫికల్ట్ టైమ్స్ ఉన్నాయి కాబట్టి సర్వైవింగ్ అనుకోవచ్చు అంతే. అందరిలాగా. యా. ఎవరు మాట్లాడుకున్నా ఫస్ట్ కరోనా దగ్గర నుండే టాపిక్ స్టార్ట్ అవుతుంది. ఇది లేకుండా అసలు ఎవరి కాన్వర్జేషన్ నడవట్లేదు. ఎక్కడ విన్నా ఇదే వినిపిస్తుంది. సో ఈ కరోనా టెన్షన్ నుండి బయటకు వచ్చారా? అంటే ఉందా ఇప్పటికి కూడా మీకు ఏమన్నా ఉందా అలా? ఆఫ్ కోర్స్, ఐ ఆ, మీన్ డెఫినెట్ గా అంటే షూట్లు మొదలయ్యాయి కానీ ముందులాగా హ్మ్, జస్ట్ బిఫోర్ లాక్డౌన్ ఐ వాజ్ హ్యాండ్స్ ఫుల్ విత్ సో మెనీ ప్రాజెక్ట్స్, టీవీ అయినా సినిమా అయినా. హ్మ్. బట్ టెలివిజన్ కొంచెం ధైర్యంగా, బికాస్ ఇట్స్ లిమిటెడ్ అండ్ చాలా జాగ్రత్తగా చేసుకుంటాం కాబట్టి. బట్ సినిమా ఇట్స్ వెరీ మ్యాసివ్ కదా, అవును. చాలా చాలా మంది ఉండాలి. యాక్చువల్లీ టు బి ఆనెస్ట్, హ్మ్, సినిమా కంటే టీవీలోనే కెమెరాలు ఎక్కువగా ఉంటాయి, ఎక్విప్మెంట్స్ అంతా. అవును. బట్ సమ్హౌ నో ఆఫెన్స్, బట్ మన టెలివిజన్ కి ఉన్నంత ధైర్యం ఎవరికి లేదనుకుంటా నేను బేసిక్. అవును. యా. కానీ అలాగే జాగ్రత్తలు కూడా పడుతున్నాం, అంటే ధైర్యంతో అప్పుడప్పుడు మనం పప్పులో కాలు కూడా వేస్తూ ఉంటాం. కానీ అవును. డెఫినెట్లీ ముందులాగా అయితే లేదు. హ్మ్, జాగ్రత్తలు అంటే ఒక భయం అనేది నాకు అప్పుడప్పుడు అనిపిస్తుంది. ఆ హ్మ్. కోవిడ్ వస్తుందో లేదు కానీ అది వస్తుందనే భయంతోనే పోయేలా ఉన్నాను నేను. ఇప్పుడు అదే జరుగుతుంది యాక్చువల్గా చూస్తే. బట్ నేను అన్నిటినీ చాలా లైట్ గా బ్రైటర్ సైడ్ చూసే పర్సన్ ని కాబట్టి హ్మ్, ఏదో అలా సరదాగా నవ్వుతూ, బట్ దెన్ చాలా మంది చాలా ఎఫెక్ట్ అయ్యారు. అవును. ఆ, ఆ, చాలా ఏమంటారు, నిస్సత్తువ అయిపోతున్నారు. హ్మ్, బేసిక్లీ ఆ థాట్ ప్రాసెస్ కూడా ఐ అవును. ఆల్వేస్ సే, ఇప్పుడు కోవిడ్ ఇంతకు ముందు ప్లేగా లేదా స్వైన్ ఫ్లూ రకరకాలుగా వస్తూ ఉంటాయి. అవును. బట్ ఇది ఇంకో దీని ఇంపాక్ట్ ఇంకా ఎక్కువగా ఉంది కాబట్టి. హ్మ్. అండ్ ప్రపంచాన్ని అసలు నిలిపేసింది, కదిపేసింది, ఏమంటారు, మొత్తం యాహ్! స్తంభింపజేసింది. బట్ అప్పుడు ఇంకా ధైర్యంగా ఉండాలి కానీ డీలా పడిపోకూడదని నేను చెప్తాను. హ్మ్. అఫ్ కోర్స్ చెప్పడంలో ఏముంది, చెప్పేయచ్చండి, ఉంటే తెలుస్తుంది అంటారు. కానీ ఎవరి కష్టాలు వాళ్ళకు ఉన్నాయి, హ్మ్. ఎవరి నిలదొక్కుకోవడాలు వాళ్ళకు ఉంటాయి. ఏ లెవెల్లో ఉంటే ఆ లెవెల్, ఇప్పుడు బట్ ధైర్యం చెప్పే లెవెల్తో ఉన్న మనిషి వాళ్ళకి ఉండడం ఆ మాత్రం లెవెల్ ఎప్పుడూ ఇంపార్టెంట్. ఆ లెవెల్ కష్టాలు కూడా ఉంటాయి. అవును. సో ధైర్యం ఇంపార్టెంట్ ఎవరికైనా. సో యాహ్! ఈ కోవిడ్ కూడా ఒకటి నేర్పించింది, మీరు మినిస్టరా లేదా మీరు ప్రెసిడెంట్ కూతురా లేదా లేదా హోమ్లెస్ పర్సన్ ఏం హ్మ్. చూడట్లే, అందరినీ ఈక్వల్ గా ట్రీట్ చేసింది అనమాట. అవును. సో అస్సలు కరోనాకే అలాంటి బ్యారియర్స్ లేకుండా ఉన్నాయి. మనుషులు చాలా రకాల బ్యారియర్స్ పెట్టుకొని ఉంటున్నాం గానీ. కానీ ఇప్పుడు ఇప్పుడు చాలా వరకు మారిందని అనుకుంటున్నాను. బట్ యాహ్! అది కంటిన్యూ ఉండాలి, మనం అందరం కలిసికట్టుగా దీన్ని పోరాడాలి, పోరాడుతున్నాం. హ్మ్. హోప్‌ఫుల్లీ. యా, యా. సో, ఎప్పుడు అంటే ఈ కరోనా అనేది స్టార్ట్ అవ్వక ముందు చూస్తే లైఫ్ చాలా డిఫరెంట్‌గా ఉండేది. మన మీడియా వాళ్ళు కావచ్చు, స్టార్స్ అనే కావచ్చు, ఎవరికైనా కూడా అందరికీ అలాగే ఉంది. ఒక డిఫరెంట్ లైఫ్. ఆ తర్వాత నుండి ఇంకొక డిఫరెంట్ లైఫ్. అంటే మీకప్పుడు ఎప్పుడు కూడా ఇంకా షూటింగ్స్‌లో బిజీ టైం ఉండేది. అలా ఉండేవాళ్ళు. ఒక్కసారిగా లాక్‌డౌన్ స్టార్ట్ అయింది. ఏమనిపించింది ఆ లాక్‌డౌన్ టైంలో? ఫస్ట్ 4-5 డేస్ చాలా హ్యాపీగా అనిపించింది. అంత గ్యాప్ నాకు ఎప్పుడు రాదు. హాలిడేస్. గొణిగేదాన్ని అనమాట. హ్మ్. ఇంట్లున్నాయి ఎప్పుడు బ్రేక్ అని, మా మేనేజర్ తో అయినా మా స్టాఫ్ తో అయినా, హ్మ్. ఇంట్లో కూడా నాట్ ఏబుల్ టు స్పెండ్ టైం అది ఇది అని. కానీ ఆ 4-5 రోజుల తర్వాత కంగారు వచ్చేసింది, బికాస్ ఐ ఆమ్ యూస్ టు దట్ బిజీ లైఫ్. నాకు అవును. అదే లైఫ్, అదే ప్రపంచం. సో డెఫినెట్ గా వర్క్ ని మిస్ అయ్యాను. హ్మ్. లాక్డౌన్ లో తెలిసింది ఒకటి, దట్ నేను నా వర్క్ ఇంకోసారి ఉన్నప్పుడు ఆ! చాలా విలువ తెలిసింది. నేను ఎప్పుడు కంప్లైంట్ చేయను, ఇంత షూటింగ్ ఏంటి అని నేను చచ్చిన కంప్లైంట్ చేయను నెక్స్ట్ టైం. యాహ్! యా, బట్ డెఫినెట్ గా చాలా విషయాలు తెలుసుకున్నాను నా గురించి అయినా. ఐ రీడిస్కవర్డ్ అ లాట్ ఆఫ్ థింగ్స్. నా పిల్లల గురించి, ఫ్యామిలీలో కూడా చాలా విషయాలు కూర్చొని సరదాగా ఏం టెన్షన్ లేకుండా, అంటే ఆ వర్క్ ఉంది అదెలా ఇదెలా అని ప్యారలల్ గా ఎలాంటి ఆలోచనలు, ఎక్సెప్ట్ దట్ సేఫ్టీ గురించి తప్పించి, హ్మ్. ఫ్యామిలీకి అందరు బాగుండాలి, మన చుట్టుపక్కల కూడా బాగుండాలి.
అవును. వి స్టార్టెడ్ ఎంక్వైరింగ్ అబౌట్ మా పక్క వాళ్ళు ఎలా ఉన్నారు, హ్మ్. అందరు బాగున్నారా, వెనక ఎలా ఉన్నారు, పని మనిషి ఎలా ఉంది, ఆ! ఇలాంటివన్నీ. ఒకప్పుడు ఇవే ఉండేది ప్రపంచం. అంటే అవును. ఒక ఒక ఊరంతా ఫ్యామిలీ ఇలా బతికేది. అప్పుడు ఇలాంటివి ఏం రాలేదే అనిపించింది నాకు. హ్మ్. సో చాలా విషయాలు నేర్చుకున్నాం. అండ్ యాహ్! ఐఎమ్ హ్యాపీ. చాలా మంది తిట్టుకోవచ్చు, బట్ నా ఒపీనియన్ నుంచి నన్ను అడిగితే సంవత్సరానికి ఒక నెల రోజులు లాక్డౌన్ పెట్టాలి ప్రతిసారి. కదా! ఒక ఇదంతా బ్రేక్ అయిపోయిన లాగా తర్వాత. కావాలి. అందరికీ కావాలి. వి మస్ట్ టేక్ ఎ ఎందుకంటే బ్రేక్. ఎందుకంటే చాలా రీబూట్ ఐ సీన్. నేను హ్మ్. మొన్ననే ఐ థింక్ 3 days బ్యాక్ నేను వచ్చాను. అంటే ఫ్లైట్ ఎక్కే ధైర్యం లేక ఒక హా! చోట చాలా తక్కువ మంది క్రూ తోటే షూటింగ్ జరిగింది. హ్మ్. సో వెళ్ళాల్సి వచ్చింది చాలా దూరం. హ్మ్. దారిలో అంటే క్రాస్ లాట్ ఆఫ్ మనం తెలంగాణ ఏపీ క్రాస్ చేసినప్పుడు హ్మ్. ఇంతకు ముందు చాలా సార్లు నేను రోడ్ ట్రిప్, నేను నా ఫ్యామిలీ చాలా వెళ్తూ ఉంటాం. ఓకే. ఆ! మీకు తెలిస్తే ఐ డోంట్ నో, వి ఫర్ షూర్ మేము రోడ్ ట్రిప్స్ వెళ్తాం సంవత్సరానికి 2 సార్లు. ఓకే. ఇండియాని బాగా ఎక్స్ప్లోర్ చేస్తూ ఉంటాం అనమాట. హ్మ్. సో అంటే మా మా సామాన్లు మేము స్టవ్ గిన్నెలు అవన్నీ అలా. సో ఓకే. ఇట్స్ జస్ట్ లైక్ క్యాంప్ లైఫ్. ఓకే. సో ఈసారి వెళ్ళినప్పుడు ఎంత బ్యూటిఫుల్ గా అనిపించిందో. అంత మట్టి మట్టి దుమ్ము దుమ్ము ఉండే కొండలు కూడా హ్మ్. లషియస్ గ్రీన్ అన్నమాట. సో అంటే బికాస్ పొల్యూషన్ తక్కువ అయిపోయింది లాక్డౌన్ వల్ల. యెస్. ఒక 4-5 months మనం ఉన్నప్పుడు. అండ్ దెన్ దెర్ వాస్ టైమ్ ఫర్ ఈ భూమికి ఊపిరి పీల్చుకునే టైం వచ్చింది. అవును. యునో ఇట్ బ్రీత్ అండ్ ఐ కుడ్ సెన్స్ ద ఫ్రెష్నెస్. సో దెర్ ఆర్ స్టిల్ ప్లేసెస్. నేను వెళ్ళిన ఒక హిల్ స్టేషన్ లో మాస్క్ అనేది లేదు, అసలు కరోనా అంటే ఏంటి అనేలా ఉన్నారు అక్కడ. హా! సో ఇట్ వాజ్ ఆల్ హర్బల్ ప్లేస్. సో హ్మ్. ఎక్కడైతే గ్రీన్ అంటే మనం చాలా నేర్చుకోవాలి దీంట్లో. యూనో యెస్. డైలీ మనం పొల్యూషన్, బిజీ లైఫ్స్ ఇలా ఉండే లైఫ్. అది కాస్త ఒక్కసారిగా లాక్‌డౌన్ వల్ల ఒక బెనిఫిట్ కొంతమందికి జరిగింది. యాహ్! అంటే నేను ఏదో మళ్ళీ డబ్బా కొట్టున్నాను కాదు. హ్మ్. నేను బండి నడుపుతాను, నాకు ఎలక్ట్రిసిటీ కావాలి. ఎందుకంటే నేను డెఫినెట్‌గా కావాలి. ఈ జనరేషన్ కి సంబంధించిన అలవాటైన ఈ సివిలైజేషన్ కి అలవాటైన పర్సన్ అనుకోండి. బట్ హ్మ్. అలా కూడా బతకొచ్చు అనిపించింది నాకు. యెస్. మేబీ స్టార్టింగ్ అడ్జస్ట్మెంట్స్ ట్రబుల్ ఉండొచ్చు, బట్ వాట్ ఐమ్ ట్రైంగ్ టు సే ఇస్ కొంచెం ఒక నెల అలా లాక్డౌన్ అన్ని స్తంభించిపోతే ఓకే ఇట్స్ రీఫ్యూలింగ్ అన్నమాట. అవును. అట్లా. యాహ్! కొన్ని సార్లు ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. బట్ మళ్ళీ ఇలాంటివి రావాలని అనుకోవద్దు. బట్ అఫ్ కోర్స్ మనం యాహ్! నేర్చుకోవాలి. రాకుండా యెస్. ఉండాలంటే ముందు జాగ్రత్తలు ఏం తీసుకోవాలి, ముందుగానే మనం లిమిటెడ్ గా రిసోర్సెస్ ని వాడుకోవాలి. అలాంటివన్నీ నేర్చుకుంటే బాగుంటుంది. యాహ్! బట్ అలా అనుకుంటే కరోనా చాలా మందికి చాలా విషయాలు నేర్పించింది. అండ్ కోర్స్ మీకు అలా ఏం నేర్పించిందని ఏమన్నా ఉన్నాయా మీకు? ఎలా ఉండాలి కరోనా వల్ల? అంటే ఈ విషయం నేర్చుకున్నాను పర్టిక్యులర్ గాని. ఈ విషయంలో మా అమ్మ నాన్నలకి మా ఫ్యామిలీకి డెఫినెట్ గా నేను థ్యాంక్స్ చెప్పుకోవాలి. బికాస్ చిన్నప్పటి నుంచి పర్టికులర్లీ మా అమ్మ హ్మ్. మడి ఆడాలి ఎక్కువ అమ్మకి. సో హ్మ్. నాకు ఆ అలవాటు ఉంది. లైక్ బయటకు వెళ్ళి రాగానే బట్టలు మార్చుకోవడం, కాళ్ళు చేతులు కడుక్కోవడం, హ్మ్. ఆ శానిటైజేషన్ హైజీన్ ఏవైతే ఉన్నాయో. ఇన్ఫాక్ట్ నాకు ఓసిడి ఉంది, అది మరీ ఎక్స్ట్రీమ్స్ అనుకోండి. దానివల్ల ఓకే. ఐ సో నాకు పెద్ద గ్రేట్ వెన్ ఇట్ కమ్స్ టు హైజీన్ నాకు పెద్ద డిఫరెన్స్ అనిపించలేదు. హ్మ్. బికాస్ నేను ఎప్పుడు అలాగే ఉండే పర్సన్ ని. సో లేని వాళ్ళకి మాత్రం అది చాలా నేర్పించింది ఇప్పుడు. మా ఇంట్లోనే ఉన్నారు. ఎందుకు చాలా మంది లైట్ గా హ్మ్. యునో బేసిక్ గా అబ్బాయిలకి అంత ఉండదు నేర్పు ఓర్పు మనం చూసుకున్నంత. హ్మ్. బట్ ఇప్పుడు అందరూ బయోలాజికల్ గా మీరు అమ్మాయి అబ్బాయి చిన్న పెద్ద ఏం లేదు. యాహ్! కోవిడ్ అటాక్ ఇఫ్ యూఆర్ నాట్ క్లీన్లీ మెయింటైనింగ్ థింగ్స్, మిమ్మల్ని మీ సరౌండింగ్స్ ని. సో దట్స్ వన్ థింగ్. అండ్ ఇట్ టాట్ us టు లెర్న్. అదే ఇందాక చెప్పాను కదా, ఇట్ హ్మ్. టాట్ us టు లెర్న్. ఇంతకు ముందు సెల్ఫిష్ గా ఉంటే మనమే బాగుపడతాం, వేరే వాళ్ళు ఏమైపోతే ఏముందిలే అని అనుకునే నుంచి హ్మ్. అమ్మో మన ఇంటి పక్క వాళ్ళకి కోవిడ్ వచ్చినా మనం కూడా జాగ్రత్త ఉండాలి, వాళ్ళకుండా రాకుండా చూసుకోవాలి అనే ఒకటి యాహ్! అది వచ్చింది. లైక్ ఐఎమ్ ఎంక్వైరింగ్ అందరూ ఓకేనా, తుమ్ములు దగ్గులు లేవు కదా, హా! థింగ్స్ లైక్ దట్. అండ్ మేము మిమ్మల్ని లాక్‌డౌన్ టైమ్‌లో త్రూ సోషల్ మీడియా కావచ్చు, ఇలా ఫాలో అవుతూ ఉన్నాము. యూ ఆర్ హెల్పింగ్ పూర్ పీపుల్ అండ్ పిల్లల్ని చదివించడం విషయం కావచ్చు, ఎన్‌జీఓతో అసోసియేట్ అయ్యి కొన్ని హెల్పింగ్ ఆహ్, సోషల్ యాక్టివిటీస్‌లో. సో అవన్నీ మీకు చేస్తూ ఉండటం ఎలా అనిపించింది? అంటే ఈ అప్రోచ్ ఎలా అసలు?
ఇప్పుడు నుంచి కాదు, ఇట్స్ బీన్ హ్యాపెనింగ్ సిన్స్ ఇయర్స్. నాకు స్తోమత వచ్చినప్పటి నుంచి, అండ్ మా అమ్మ నుంచి కూడా నాకు బాగా, మై మామ్ హ్యాస్ ఆల్వేస్ బీన్ వెరీ గివింగ్. అంటే మన దగ్గర 4 మెతుకులు ఉన్నా అందులో 3 మెతుకులు పంచాలి అనేది నేర్పించారనమాట. అండ్ లక్కీలీ ఐ హ్యావ్ అ హస్బెండ్ అండ్ ఫ్యామిలీ హు ఆర్ వెరీ సపోర్టివ్. నాకు చాలా పీస్ఫుల్ అనిపిస్తుంది. సో ఇప్పుడు డ్యూరింగ్ ద లాక్డౌన్ నేను ఏం చేస్తున్నాను అందరికి పంచుకోవాలనే ఉద్దేశంతో ఫోటోలు అవి పెట్టడం జరిగింది. సో దట్ ఆల్సో మై మెయిన్ ఇనిషియేటివ్ కూడా నేను చేస్తున్నాను, నన్ను ఇష్టపడే వాళ్ళు కూడా చెయ్యొచ్చు అని. అంటే ఇంకా నీడ్ ఉంది. ఇప్పుడు నేను మొత్తం ఇవ్వలేను. ఇప్పుడు ఒక చోట 100 రూపాయలు అవసరం ఉంటే నేను 50 రూపాయలు ఇవ్వగలిగితే మిగతా 50 రావడానికి నేను చెప్తుంటాను అనమాట. సో అదర్వైజ్ ఐ బీన్ డూయింగ్ ఇట్ ఫర్ అ వైల్. అండ్ మా అమ్మ అంటారు కదా, కుడి చేతితో చేసింది ఎడమ చేతికి తెలియకూడదని. ఆ రకంగా నాకు చాలా విషయాలు గుర్తు కూడా లేవు. బట్ ఈ రోజు ఈ సందర్భంగా ఈ ప్లాట్ఫామ్ HM తో మాట్లాడుతున్న సందర్భంగా ఐ వాంట్ టు టెల్ ఎవ్రీబడి దట్ వీ క్యాన్ డూ ఇట్. మన దగ్గర అన్నున్నాయని కాదు, డెఫినెట్లీ ఒక ప్లాన్ అంటూ ఉంటే మనం సేవింగ్స్ చేసుకోవచ్చు. బికాస్ ఈవెన్ ఐ డెంట్ ఎక్స్పెక్ట్ ఇలాంటి రోజులు వస్తాయి. మనం సేవ్ చేసుకోవడంతో పాటు వీ క్యాన్ హెల్ప్ అదర్స్ టు అట్లీస్ట్ సర్వైవ్. చాలా మంది డైలీ అంటే వర్క్ చేస్తే కానీ ఇంటికి కేజీ బియ్యం రాని వర్కర్స్ ఉన్నారు. వాళ్ళందరికి చాలా దెబ్బతిన్నారు బికాస్ ఆఫ్ దిస్ లాక్డౌన్. సో నా వరకు జెన్యూన్ గా ఎవరికైతే నీడ్ అవసరం ఉందో నాకు తెలిస్తే మాత్రం నేను అసలు ఆపుకోలేను. బికాస్ వన్ థింగ్ ఐ కాంట్ టేక్ ఇస్ హంగర్ డెత్స్ ఆర్ డిప్రెషన్ డెత్స్. ఐ కాంట్, నా వల్ల కాదు, నాకు ఐ కాంట్ టేక్ ఇట్. సో వాట్ ఎవర్ ఐ క్యాన్ బీ ఆఫ్ హెల్ప్ ఈ లాక్డౌన్ టైంలో హెల్పింగ్ నేచర్ ఈ విషయాల గురించి మాట్లాడుకుంటుంటే మన దగ్గర ఒక 10 రూపీస్ ఉంటే ఒక 9 రూపీస్ సేవ్ చేసుకున్నా ఒక 1 రూపీ అట్లీస్ట్ ఖర్చు పెట్టడంలో తప్పులేదు. అలా చూస్తే సోనూ సూద్ గారు చాలా మంచి పనులు చేశారు. అమేజింగ్ పర్సన్. అందరినీ ఇళ్ళకి పంపించడం, బికాస్ ఎంత ఉన్నా లేకపోయినా మన షెల్టర్ కింద ఉంటే ఆ సేఫ్టీ వేరు. అండ్ హ్యాట్స్ ఆఫ్ టు హిమ్. అండ్ రీసెంట్ గా ఒక ఫార్మర్ ని చూసి కూడా, సో ఇట్స్ గుడ్ టు నో దట్ దేర్ ఆర్ రియల్ లైఫ్ హీరోస్, యు నో. అండ్ ఈ లాక్డౌన్ టైంలో మేము ఇంకా మిమ్మల్ని వేరే వేరే యాక్టివిటీస్ లో కూడా చూసాం. మీ రెగ్యులర్ డైట్ ఏ విధంగా ఉంటుంది, రెగ్యులర్ మీరు ఎట్లాంటి ఫుడ్ ప్రిపేర్ చేస్తూ ఉంటారు, ఇలాంటివి కూడా అంటే ఇవి ఈ టైంలోనేనా లేదంటే రెగ్యులర్ గా చేస్తూ ఉంటారా? ఈ లాక్డౌన్ అనేది పక్కన పడేస్తే నేను చేసే దాన్ని కానీ చేయలేకపోయాను బికాస్ ఆఫ్ ద షెడ్యూల్. ఓకే, మళ్ళీ కొంచెం చేతులు దులుపుకొని బుర్రలు దులుపుకొని చేశాను అనమాట. అనసూయ, ఇప్పుడు మీకు ఒక సర్ప్రైజ్ ఇవ్వబోతున్నాం మేము. ఒక సర్ప్రైజ్ కాల్ ఇది, అది ఎవరో మీరు కనిపెట్టాలి. ఐ హోప్ ఇట్స్ అ గుడ్ సర్ప్రైజ్. యా, ఓ కాల్. కాల్ మీరు అది కనిపెట్టాలా, కాల్ ఎవరు. ఇంతకు ముందు ఇలాంటి ధనరాజ్ కాల్ చేస్తే గెస్ట్ చేయలేకపోయా, ఇప్పుడు ఎవరో ఏంటో. బట్ ఈసారి మీరు గెస్ట్ చేయగలరేమో అని నేను అనుకుంటున్నాను. యూ కెన్ మాట్లాడేయండి, ఆన్ కాల్ ఉన్నారు. హలో 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 ఎవరు? హలో హలో, హాయ్. హలో హలో కాకుండా ఇంకేమైనా మాట్లాడితే గెస్ట్ చెప్తాను. హలో హలో మేడం గారండి. హాయ్ అండి, నమస్తే. నమస్తే మేడం. ఎవరు మాట్లాడుతున్నారు? సో పేరు అడగండి, మేబీ మీరు పేరు ద్వారా ఈజీగా కనిపెట్టేయగలరు. హలో, ఎవరు మాట్లాడుతున్నారండి? హలో హలో మేడం గారండి. చెప్పండి సార్, ఎవరు మాట్లాడుతున్నారు? మీ పేరు చెప్పండి సార్. పేరు చెప్తే ఆవిడ చెప్పేస్తారు, అయినప్పటికీ ఇంక చెప్పేద్దాం, సర్ప్రైజ్ బ్రేక్ చేద్దాం. హలో లక్ష్మి గారు. దివ్యశ్రీ పాప, ఆ పాప పేరు దివ్యశ్రీ. దివ్య. యా, దివ్య మీరు చదివిస్తున్న దివ్యశ్రీ. ఓ దివ్య, హాయ్ దివ్య.
ఆ అమ్మాయి చాలా తక్కువ మాట్లాడుతుంది పాపం, మోమాటం ఎక్కువ. సో సర్ప్రైజ్ అని చెప్పేసరికి ఇంకా wonder. మాట్లాడలేదు. అయ్యో, నో వండర్ దట్ ఈస్ నాట్ ఏబుల్ టు టాక్. ఐ నో ద పేరెంట్స్ ఆల్సో. నేను యాక్చువల్లీ దివ్య వాళ్ళ పేరెంట్స్ ని డ్రామా జూనియర్స్ అనే షోలో కలిసాను అనమాట. ఓకే. యా, దట్ దివ్య. హాయ్ అండి, అందరు బాగున్నారా? ఐ హోప్ షీఈస్ డూయింగ్ వెల్. ఐ హోప్ ఇట్ రీచెస్ దెమ్. యా, దివ్య వెరీ క్యూట్ గా వాయిస్ టెక్స్ట్ కూడా పంపించింది. నేను బాగా చదువుకుంటాను మేడం గారు. యా. సో ఇలాంటి మంచి మంచి పనుల ద్వారా మీకు అప్పుడప్పుడు సర్ప్రైజ్లు కూడా అవుతూ ఉంటాయి. సో క్యూట్, సో క్యూట్. లీస్ట్ థింగ్ అండి, ఏం లేదు. యా, ఐ మీన్ నా నాలెడ్జ్ వచ్చినంత వరకు ఐ హోప్ ఇట్ వాజ్ నాట్ ఎ ట్రబుల్. మీరు వాళ్ళతో మాట్లాడి ఐ డోంట్ నో ఇబ్బంది. నో, ఇట్ వాస్ ప్లెజర్ మాకు కూడా. అండ్ అనసూయ గారు, చూస్తే మీ మూవీస్ విషయంలో మేము చాలా అంటే లైక్ సర్ప్రైజ్ కొన్ని కొన్ని క్యారెక్టర్స్ అనసూయ అని మేము అనుకున్న క్యారెక్టర్స్ కూడా చేశారు. అంటే మూవీస్ లోకి వస్తా అని ముందే అనుకున్నారా, రావాలని ఉందా, లైక్ ఇట్ వాజ్ ఆల్ ఆఫ్ అ సడన్? అంటే వెన్ యు ఆర్ లిటిల్ గుడ్ లుకింగ్ అండ్ ఆల్ ఆఫర్స్ వస్తూ ఉంటాయి. యా, అంటే మీ అంటే చుట్టుపక్కల వాళ్ళు కూడా పొడుగ్గా ఉన్నావు కదా అమ్మాయి, నువ్వు అది అవ్వచ్చు ఇది అవ్వచ్చు అనడం. బై డిఫాల్ట్ అమ్మాయి అంటే కొంచెం మంచి రెడీ అవ్వాలి అనుకుంటాం కదా, కానీ మా ఇంట్లో చాలా స్ట్రిక్ట్ గా పెంచడం వల్ల అటువైపు ఎప్పుడు వెళ్ళలేదు. కానీ వన్స్ ఐ స్టార్ట్ నా కొంచెం MBA పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసే టైంలో నాకు చాలా ఆఫర్స్ వచ్చాయి. వెన్ ఐ వాజ్ వర్కింగ్ విత్ విజువల్ ఎఫెక్ట్స్ కంపెనీ. అప్పుడు డైరెక్టర్స్ అందరూ వాళ్ళ విజువల్ ఎఫెక్ట్స్ చేయించుకోవడానికి రావడం. దట్స్ వెన్ ఐ గాట్ ఫ్యూ ఆఫర్స్ అండ్ ఆల్. బట్ అనుకోలేదు ఎప్పుడు ఇంట్లో స్ట్రిక్ట్ గా, ఎస్పెషలీ తెలుగులలో చాలా ప్రొటెక్టివ్ గా ఉంటాయి. అంటే ప్రొటెక్టివ్ గా, రెస్ట్రిక్షన్స్ అని కూడా కాదు, భయం ఉంటుంది ఎక్కువ. అంటే చాలా యా, సో ఆ రకంగా. బట్ నా ఫ్రీడమ్ అంతా మా ఆయనే నాకు పెళ్ళైన తర్వాత నా వెనక ఉండి మరి అంటే ఆ ధైర్యం ఇచ్చారు. దట్ యూ గో టేక్ అ స్టెప్, ఏమన్నా అయినా నేను ఉన్నాను వెనకాల పట్టుకోవడానికి అన్నట్టు. సో దట్స్ హౌ ఐ స్టార్టెడ్ టేకింగ్ ఆఫ్టర్. అంటే మొత్తం నా ప్రయారిటీస్ ఫ్యామిలీ, ఇద్దరు పిల్లలు కనేసాక అప్పుడు ఎవ్రీథింగ్ స్టార్ట్. గుడ్ థింగ్ యాక్చువల్లీ. యా. సో అనసూయ ఈ కైండ్ ఆఫ్ జోనర్ లో ఇంకా టచ్ చేయలేదు అనే యాంకరింగ్ ప్లాట్ఫామ్ లో ఏమీ లేవు మేము చూసినంత వరకు. ప్రతిదీ యువర్ హోస్టింగ్, అంటే లైక్ ఆడియో లాంచెస్ లో మేము చూసాం మిమ్మల్ని, గేమ్ షోస్ లో మిమ్మల్ని చూసాం, లైక్ అన్నీ ఉన్నాయి. ఇంకేమన్నా ఉన్నాయా ఇందులో ఇంకా ఎంటర్ అవ్వలేదు అని? మై ఆడియన్స్ ఏం చూడాలని, అంటే ఆడియన్స్ ఏం చూడాలనుకుంటున్నారు అనేది నాకు ఇప్పటికీ తెలీదు. బికాస్ దే ఆర్ సో గ్రీడీ ఫర్ ఎంటర్టైన్మెంట్ ఇన్ అ పాజిటివ్ వే. సో ఆ గ్రీడీనెస్ ని నేను ఫుల్ఫిల్ చేయాలని నాకు కూడా ఒక గ్రీడ్ ఉంది. సో అప్ ఫర్ ఎక్స్పెరిమెంటింగ్. మీరు చూస్తే నా లుక్లు కానివ్వండి, నేను చేసే వర్క్ కానివ్వండి, నేను సినిమాల్లో పిక్ చేసే క్యారెక్టర్స్, ఇట్స్ ఆల్ వెరీ అన్ప్రెడిక్టబుల్. సో ఎవరన్నా ప్రిడిక్ట్ చేస్తే నాకు ఇష్టం అనమాట. అన్ప్రెడిక్టబుల్ ఉండాలి, ఆ సర్ప్రైజ్ ఉండాలి. అందుకే అంటున్నా ఐ లవ్ సర్ప్రైజెస్. నిజంగానే అది సర్ప్రైజ్. మీ లుక్స్ గురించి ఎలాగో ఇప్పుడు టాపిక్ వచ్చేసింది కాబట్టి మాట్లాడితే, మిమ్మల్ని ఈ పర్టికులర్గా డ్రెస్సింగ్ విషయంలో కానీ బ్యూటీ కేర్ విషయంలో కానీ ఎంతమంది ఫాలో అవుతున్నారు? ఐ థింక్ మీకు డైలీ మెసేజెస్ వస్తూ ఉండుంటాయి, ఎలా ఎక్కడ. వెరీ స్వీట్లీ చాలా మంది అమ్మాయిలు కూడా దే కీప్ టెక్స్టింగ్. అన్ఫార్చునేట్లీ నేను రెస్పాండ్ అవ్వలేకపోయినా నాకు చాలా యాడ్ అవుతాయి, నాకు చాలా ఇన్స్పైర్ చేస్తాయి. అండ్ అమ్మాయిల నుంచి అమేజింగ్ ఇన్స్పిరేషనల్ టెక్స్ట్ వస్తుంటాయి, చాలా ధైర్యం వస్తుంది. బికాస్ మీరు అన్నట్టు చాలా ఇన్స్పైర్ చేసినా చాలా ట్రోలింగ్ కూడా జరుగుతుంది. ఎంతైనా మనం మనుషులం, కొంచెం హర్ట్ అవుతాం. When I see such texts from girls and women and అమ్మమ్మలు కూడా మా అమ్మమ్మ ఇలా చెప్పారని అబ్బాయిలు కూడా చేయడం, ఇట్ ఫీల్స్ గుడ్. దట్ ఇప్పుడు ఏంటంటే నాకు అప్పుడప్పుడు అనిపిస్తుంది, ఇప్పుడు 100 మందిలో ఒక 70 మంది ఏంటమ్మా ఇది నీకు పెళ్ళైంది అది ఇది అంటే, అమ్మో నిజమేనా, నేను చాలా ధైర్యం, నా ఫ్యామిలీ నాకు తోడున్నా కూడా అది ఇంతమంది అంటున్నారు ప్రాబ్లం ఏమో. కానీ మిగతా 40% 30% ఎవరైతే లేదండి అని అన్నారు అంటే వాళ్ళకి అనిపించింది వీళ్ళకి కూడా ఎప్పుడో ఒకప్పుడు అనిపించచ్చు. When you know what I mean, so it's very very encouraging. Yeah, I am very grateful.
అండ్ ఇప్పుడు ఈ డ్రెస్సింగ్ విషయానికి వస్తే బికాజ్ ఎంతో మంది వెయిట్ చేస్తున్నారు మీరు ఏం చెప్తారా అని. ఇవన్నీ మీరే డిజైన్ చేయించుకుంటారా లేదంటే ఇట్స్ ఆల్ మీ ఇష్ట ప్రకారమే నడుస్తుందా? ఇట్స్ అ టీమ్ వర్క్ అండి. ఐ మీన్ అంటే నేను కొలాబరేట్ అవుతాను. వి హ్యావ్ సర్టెన్, ఇప్పుడు మై స్టైలిస్ట్ ఉంది గౌరీ నాయుడు, మోస్ట్ ఆఫ్ ఇట్ డస్, అండ్ దెర్ ఇస్ శశి అని కూడా, శశాంక బినేష్, అండ్ దెన్ ఐ హావ్ వాసవి. దెర్ ఆర్ ఫ్యూ గర్ల్స్, వాళ్ళ బిగినింగ్, నా కెరియర్ బిగినింగ్ వాళ్ళ కెరియర్ బిగినింగ్ కలిసి మేము కొలాబరేట్ అయ్యి మేము అనుకుంటాం మోస్ట్లీ హ్యాండ్లూమ్స్ చేసుకోవాలి అని. మా అందరి ఇంట్రెస్ట్లు సింక్ అయ్యి ఉంటాయి అనమాట. సో ఈ కలర్ ఆ కలర్ అనుకోవడం, వి జస్ట్ టాక్, బట్ ఫైనల్ అవుట్పుట్ డెఫినెట్లీ వాళ్ళే చేస్తారు. అండ్ డెఫినెట్లీ మై స్టాఫ్, నా హెయిర్ స్టైలిస్ట్ శివ గారు, మేకప్ శివ గారు, మై అసిస్టెంట్ హూ టేక్స్ ఆల్ మై స్ట్రెస్ ఆల్ ద టైమ్. So it's a teamwork, and of course my kids who are very encouraging, my husband who's okay with all the stress I go through and intiki vachi va andam. And then everything final ga when I'm posing in front of the camera, my photographer Valmiki Ramu garu, I'm saying, and also it's a, if you talk about Anusuya Bharadwaj as a public figure, she's not alone. Venakala pedda army undi. డెఫినెట్ గా పట్టుకొని నాకు ఇలా నా వీపు దగ్గర ఓకే సపోర్ట్ ఇస్తున్నారు. సపోర్టివ్. డెఫినెట్లీ అట్లా ఏం లేదు. నేను ఇంకా నాకు మిగిలిన తెలివి ఏదైతుందో అది కెమెరా ప్రదర్శిస్తా. బట్ ఎవ్రీబడి, ప్రొడక్షన్ హౌస్ కానివ్వండి, డైరెక్టర్స్ కానివ్వండి, ఏడీస్, సెట్ బాయ్స్, నేను ఎందుకు మెన్షన్ చేస్తున్నానంటే అందరి విలువ లాక్డౌన్ తర్వాత ఎంత తెలిసిందంటే, ఉన్న వాళ్ళల్లో ఇప్పుడు నలుగురు పనిచేసే దాంట్లో ఇద్దరు వచ్చినా కానీ మిగతా ఇద్దరి వాల్యూ ఎంతో తెలుస్తోంది. ఇట్స్ ఇంపార్టెంట్, ఇట్స్ అ టీమ్ ఎఫర్ట్. ఏ సక్సెస్ఫుల్ థింగ్ అయినా ఇట్స్ అ టీమ్, యూ కెనాట్ టేక్ క్రెడిట్ అలోన్. ఎస్, అవును. యా, ఇప్పుడు మీరు మీడియా వైజ్గా చూస్తే లేదంటే టీవీ స్క్రీన్ ఆన్ స్క్రీన్ చూస్తే యు ఆర్ అ ఫేమస్ యాంకర్. బట్ ఇంటికి వస్తే ఎలాగా పిల్లల విషయంలో వాళ్ళు మమ్మీ పెద్ద యాంకర్ అన్నట్టే ట్రీట్ చేస్తూ ఉంటారా? పిల్లలు మళ్ళీ వాళ్ళ ఫ్రెండ్స్ ఉంటారు, వాళ్ళంతా ఎలా ట్రీట్ చేస్తుంటారు? వాళ్ళ ఫ్రెండ్స్ కూడా తగ్గిపోయారు, ఆల్మోస్ట్ లేరు పాపం. వాళ్ళు అదొక, బికాజ్ ఐఎమ్ సో స్కేర్డ్, ముట్టేసుకుంటారేమో పట్టేసుకుంటారేమో అనుకుంటూ, సో ఇంట్లోనే బిక్కుమంటూ కూర్చోబెడుతున్నాను నేను బికాస్ ఆఫ్ దిస్ కోవిడ్ థింగ్. సో బట్ కమింగ్ టు ద పాయింట్ విచ్ యూ రేస్, ఇంటికి వచ్చాక దే పుల్ మై లెగ్ సో మచ్. ఐఎమ్ జస్ట్ నార్మల్ మదర్. కెమెరాలు ఇప్పుడు ఇలా చేసినాక ఓ అప్పుడప్పుడు నేను పెడతా ఉంటాను. నేను వీడియో ఒకటి పెట్టలే ఇప్పటివరకు, నా టీవీలో చూడంగానే క్యామ మాతో గ్రౌండెడ్. ఐ థింక్ ఐఎమ్ ఇంత అప్రోచబుల్ గా, ఇంత ఏమంటారు కాన్వర్జేషనల్ గా ఉండడానికి కారణం కూడా డెఫినెట్లీ మై ఫ్యామిలీ. ఓకే, ఇంకొక కాలర్ తీసుకుంటున్నాము, అదెవరో ఈసారి మీరు కనిపెట్టేయాలి. ఓకే, మాట్లాడేయండి. హలో, నమస్కారం అండి, అనసూయ మేడం గారు. పొద్దున్నే మాట్లాడా, అందుకే తక్కువ గుర్తొచ్చింది. అయ్యో భలే కనిపించారు. అయ్యో జీవన్, సారీ ఐ మిస్డ్ యువర్ కాల్, నేను కిచెన్ లో ఉండే. యా ఇట్స్ ఓకే మేడం, నిక్కు భయ్యతో మాట్లాడాను నేను. ఐ నో. యా, హాయ్ జీవన్, ఎలా ఉన్నారు అని మాట్లాడుతున్నా, పొద్దున్నే మాట్లాడుతున్నాం. ఓకే, జీవన్ గురించి కూడా మీకు తెలిసేమో కదా. ఐ థింక్ one of my inspirations to do more during this lockdown is definitely Jeevan. He is an artist also. Meeku telusa Nagul Pancham edadi Jeevan? జీవన్ గారు మొత్తం అనసూయ గారు చాలా సపోర్ట్ చేశారండి ఈ కోవిడ్ టైంలో. అసలు మామూలుగా సపోర్ట్ కాదు నాకు. లేదు, I just made ఏది అడిగినా కానీ ఫస్ట్ ఉంటారు జీవన్, ఐఎమ్ రెడీ టు హెల్ప్, నో ప్రాబ్లం, ఎనీ టైం ఏది కావాలన్నా అది ఫోన్ చేయి, నేను ఉన్నాను అని వెనకాల నుంచి నడిపించారు అంటే అనసూయ గారు అండి. అది నేను గర్వంగా చెప్పగలుగుతాను. సూపర్ సపోర్టివ్ వుమెన్ అన్నమాట. మీ ముందు ఎంత చెప్పండి. నోయా, వెరీ ఇలాంటి సెల్ఫ్లెస్ పీపుల్ ఉండడం వల్లే హోప్ అనేది డెఫినెట్ గా ఉంటుంది. ఐ థింక్ జీవన్ ఆల్సో, నేను జీవన్ చాలా విషయాల్లో కోఆర్డినేట్ చేసుకున్నాం, నాకు చాలా టెక్స్ట్లు రావడం. సో ఇట్స్ మ్యూచువల్. ఇప్పుడు జీవన్ కూడా వీళ్ళు జెన్యూన్ అని చెప్తే నేను చేయగలగడం, అండ్ నేను కూడా జీవన్ వీళ్ళకి అవసరం ఉందంటండి చూస్తారు ఒకసారి అంటే అది చేయడం. సో ఇట్స్ లైక్ ఐ సెడ్, ఇట్స్ టీమ్ అగైన్, యు నో. యా, కొలాబరేటివ్ వర్క్. జీవన్ ఫర్ ఎవ్రీథింగ్, థాంక్యూ ఫర్ ద పర్సన్ యు ఆర్. వెల్కమ్ అండి, వెల్కమ్. మేడం కూడా వచ్చారు, మేము లైవ్ లో డొనేషన్ చేయడం. మళ్ళీ మేడం బర్త్డే కూడా ఆల్మోస్ట్ 100 ప్రెగ్నెంట్ లేడీస్ కి డొనేట్ చేశారు, రాచకొండ కమిషనరేట్. అది మేడం బర్త్డే స్పెషల్, అది అసలు అనుకోలేదు మేము, కానీ అనుకోకుండా అప్పటికప్పుడు నైట్ డిసైడ్ అయింది అది.
he helped me a lot in coordinating. Yeah. అండ్ ఐ డోంట్ వాంట్ థ్యాంక్స్ చెప్పి ఇప్పుడే దీన్ని ఫినిషింగ్ చేయదలుచుకోలే. ఫ్యూచర్ లో చాలా విషయాలకి చాలా మందికి ఇన్స్పైరింగ్ గా మనం వర్క్ చేయాలని నేను అనుకుంటున్నాను జీవన్. చేద్దాం 100% అండి. థ్యాంక్ యూ జీవన్ గారు. వెల్కమ్ అండి. థ్యాంక్ యూ, బాయ్, టాక్ టు యు అగైన్. యా అనసూయ గారు, ఇప్పుడు మాట్లాడితే చాలా విషయాల్లో మీరు ఇంత సపోర్టివ్గా ఉంటున్నారు అన్న విషయం చాలా లిమిటెడ్ పీపుల్కి తెలుసు. హూ ఎవర్ క్రిటిసైజ్ లైక్ మీరు ఇందాక చెప్పినట్టు నెగిటివ్ కమెంట్స్తో ఇలాంటి వాళ్ళందరికీ యా లక్ష్మి గారు ఇంతకు ముందు హాట్ అయిన ఇప్పుడు అవ్వట్లేదు బికాస్ ఉన్న ఇష్యూస్ లో దిస్ ఇస్ వెరీ స్మాల్. అవును, అంటే చాలా ఇప్పుడు నేను కూడా చాలా సీరియస్ తీసుకొని ఐ హావ్ దిస్ బిగ్ ఎఫ్ఐఆర్ ఫైల్ చేయడానికి ఉన్నాయి నా దగ్గర. బట్ ఐ వెయిటెడ్ బికాస్ జనాలు చచ్చిపోతున్నారు. ఈ మహమ్మారి కోవిడ్ అనేది ఏదైతే వచ్చిందో దట్స్ ద ప్రయారిటీ రైట్ నౌ. వీళ్ళేంటి అటెన్షన్ కోసం కొంతమంది, లేదా అర్థం చేసుకోలేక కొంతమంది, లేదా ఓర్వజాలక కొంతమంది. సో దీస్ ఆర్ ఆల్ కెన్ బి ఫిల్టర్డ్ అన్లెస్ of course when they are involving ఫ్యామిలీని ఇన్వాల్వ్ చేసినప్పుడు చాలా హర్ట్ అవుతుంది. బికాజ్ ఇంత కష్టపడి పేరు సంపాదించుకుంది మంచి విందామనే కదా ఎవరైనా కూడా. బట్ అగైన్ ప్రయారిటీ ఏంటో చూడాలి. ఇప్పుడు ప్రయారిటీ మనందరం కలిసికట్టుగా ఈ వైరస్ నుంచి బయటపడాలి. ఆ మధ్యలో ఈ ట్రోలింగ్ ఏం చేసినా అసలు ఇట్స్ అన్ప్రొడక్టివ్. అంటే ఏం చెప్తాం లక్ష్మి గారు, హెల్ప్ చేయడం ఎలాంటి unproductive, it doesn't have next productive use ఏం లేదు. మంచి ఏం ఉండదు అందులో. అవును, నేర్చుకోవడానికి కూడా ఏం లేదు కాబట్టి ఇట్స్ నథింగ్ వర్త్. అండ్ నేను చేసే కొద్ది గొప్ప నా స్తోమతకు నేను చేసే చిన్న చేయూత ఏదైతే ఉందో అది అందరికీ తెలియాలని కూడా నేను అనుకోవట్లేదు. అవసరం ఉన్న వాళ్ళకి ఆ అవసరం చేరితే చాలు అని ఆనెస్ట్లీ దట్స్ వాట్ ఐ బిలీవ్. దట్స్ వై ఇప్పుడేదో నేను అడగండి, HMTV కూడా నన్ను అడిగినప్పుడు ఐ డోంట్ అండర్స్టాండ్. ఏం మాట్లాడతామండి మీకు కూడా తెలిసి ఉండొచ్చు కదా లక్ష్మి గారు. ఐ లైక్ వాట్ ఈస్ ద నీడ్, మళ్ళీ డబ్బా కొట్టినట్టు ఉంటుందంటే లేదు. దట్స్ వెన్ HMTV టోల్డ్ మీ దట్ లేదండి ఇంకా చాలా మంది ముందుకు రావచ్చు, అవసరాలు డెఫినెట్ గా. బికాజ్ ఒక ఇన్స్పిరేషన్ గా ఉండొచ్చు. బికాజ్ చాలా మందికి తెలియదు ఈ విధమైన సర్వీసెస్ కూడా చేస్తున్నారు అన్న విషయం. చాలా మందికి తెలియకపోయినా పర్లేదు. ఇప్పుడు అన్సూయ చేస్తుందని చేయాలి అని అనుకుంటే ఎవరు ముందుకు రారు. అవును, బట్ మీకు చేయాలనిపిస్తే ఎవరు చేసినా చేయకున్నా యు మస్ట్. అఫ్ కోర్స్ బేసిక్ చెప్పింది అంటే నిజంగానే కాదు. బికాస్ మధ్యలో నేను జీవన్ వెన్ వి వర్ వర్కింగ్ టువర్డ్స్ హెల్పింగ్ ద నీడీ, ఆ టైంలో కూడా చాలా మంది ఆ కిడ్స్ ని ఎక్కువ డబ్బులకి అమ్ముకున్న సందర్భాలు బయటపడ్డాయి. అవును. సో ఇలాంటి వాటి కోసం మేము డెఫినెట్లీ భయపడుతూ ఉంటాం. బికాస్ చేరాల్సిన చోట చేసే దాని మీదే మా కాన్సన్ట్రేషన్ అంతా ఉంటుంది. సో ఇప్పుడు అలా నిజంగా ఇప్పుడు మా ఇంటి పక్క వాళ్ళకో మా పని మనిషికో అవసరం వచ్చింది అనుకోండి, చేసేయాలి చాలు. మీరు ఒక్కరికి హెల్ప్ చేసినా, ఇప్పుడు ఇఫ్ ఐ హెల్ప్ మై మేడ్ టుడే, మై మేడ్ విల్ థింక్ తర్వాత కనెక్ట్ అవుతారు వాళ్ళు. అవును, అవసరం ఉన్నప్పుడు చూస్తే కొంతమంది మా ఫేవరెట్ యాక్టర్ ఈ పని చేశారు కాబట్టి మేము కూడా వీళ్ళకి హెల్ప్ చేయాలి, లైక్ అనసూయ ఈ వర్క్ చేశారు కాబట్టి నేను కూడా ఇది చెయ్యాలి అన్న ఇన్స్పిరేషన్ గా తీసుకునే వాళ్ళు కొంతమంది ఉంటారు. సో ఐఎమ్ గ్లాడ్ ఇఫ్ ఆ ఇన్స్పిరేషన్. బట్ పోను నాకు వేరే ప్రయారిటీస్ వచ్చి నేను చేయలేకపోయినా మీరు ఆపకూడదు, మీరు చెయ్యాలి. ఎవరు ఎంత చేయగలిగితే చేయాలి. ఇప్పుడు నాకు ఇన్స్పైరింగ్ గా ఉన్న జీవనే తీసుకోండి ఫర్ ఎగ్జాంపుల్. తను చేయలేని పరిస్థితి, అందరికీ ఆర్థిక సమస్యలైనా లేదా ప్రాక్టికల్ లాజిస్టిక్ ప్రాబ్లమ్స్ చాలా ఉండొచ్చు, ఏదో ఒక ఇష్యూ. తను చేయలేనప్పుడు అరే తను చేయట్లేదు కదా నేను చేయను అని కూడా అనొద్దు. అవసరం ఉందని తెలిసినప్పుడు యూ షుడ్ కమ్ ఫార్వర్డ్. నేనంట సో ఇక మీ కెరీర్ పరంగా చూద్దాము. బికాజ్ ఏం కెరియర్ లక్ష్మి అదే అసలు యాక్చువల్ గా ఇప్పుడు పాయింట్. ఎందుకంటే లాక్డౌన్ ఎఫెక్ట్ అందరి మీద పడింది, ఎట్ ద సేమ్ టైం ఇండస్ట్రీ మీద చాలా దెబ్బ తగిలింది ఇండస్ట్రీకి. డెఫినెట్ గా అది కోలుకోవడం చాలా టైం పట్టిద్ది. You won't believe there are ఇండస్ట్రీ చాలా మందికి ఎంప్లాయ్మెంట్ ఇస్తుంది. ఇదంతా పైన ఏదైతే రంగుల ప్రపంచం
ఐ మీన్ స్విట్జర్లాండ్ కో పాటకి వెళ్ళారు, న్యూయార్క్ వెళ్ళారు, పాటల కోసమే అంత యునో ఈ స్ట్రగుల్ వెనకాల దెర్ ఆర్ సో మెనీ అన్సంగ్ హీరోస్ రైట్ ఫ్రమ్ ద స్క్రాచ్. వాళ్ళందరికీ ఎంత ప్రాబ్లం అయిందంటే ఐఎమ్ టెలింగ్ యూ, ఐ నోన్ బ్యాక్గ్రౌండ్ డాన్సర్స్ ని తీసుకోండి, వాళ్ళకి పేజెస్ ఎంత ఎనర్జీ ఇస్తారంటే ఒక హీరోయిన్ అయినా డాన్స్ చేయాలంటే వెనకాల యూ షుడ్ మీరు వచ్చుంటారా ఏదైనా ఆన్ సెట్ లొకేషన్స్ కి ఎంత ఎంకరేజ్మెంట్ ఉంటుందో, అరుస్తారు, ఎంకరేజ్ చేస్తారు. అండ్ అలాంటి వాళ్ళు డీలా పడిపోవడం తెలిసినప్పుడు హౌ కెన్ యూ బీ నార్మల్? ఐఎమ్ జస్ట్ సీయింగ్ దెర్ ఆర్ వెరీ, నాకు తెలిసి ఈ బ్యాక్గ్రౌండ్ డాన్సర్స్ అయినా దర్ కాస్ట్యూమ్ పీపుల్ ఆన్ ద డే, జూనియర్ ఆర్టిస్ట్ ఉన్నారు, ఎంతో మంది ఊళ్ళల్లో నుంచి ఇక్కడ రోజు సంపాదిస్తూనే గడిచే పరిస్థితి. దెర్ ఆర్ లాట్ ఆఫ్ పీపుల్ అండ్ ఇండస్ట్రీ ఇలా అయిపోవడం వల్ల చాలా ఎఫెక్ట్ అయింది డెఫినెట్ గా. ఐ హోప్ థింగ్స్ గెట్ బ్యాక్ టు నార్మల్ అండ్ ఆ కళకళలాడే అట్మాస్ఫియర్ రావాలని ఐఎమ్ ప్రేయింగ్. నార్మల్ స్టేజ్కి రావాలి యాజ్ ఎర్లీ యాజ్ ఇట్ క్యాన్. అండ్ మేము మిమ్మల్ని చాలా విషయాల్లో చూసాం, విమెన్ ఎంపవర్మెంట్ గురించి మీరు పోరాడుతూ ఉంటారు. మీ వాయిస్ మేము ఎప్పుడు వింటూనే ఉంటాము సోషల్ మీడియా ద్వారా. సో విమెన్కి సంబంధించిన ఈ డీగ్రేడ్ చేయడం కానీ ఇలాంటివి, వాళ్ళకి సంబంధించిన అబ్యూజెస్ ఇవన్నీ వింటున్నప్పుడు ఎలా అనిపిస్తుంది? ఇట్స్ హర్ట్ఫుల్ అండి. నాకంటే ఎక్కువగా ఈ అబ్బాయి వాళ్ళ అమ్మ, చెల్లి, భార్య ఉంటే వాళ్ళ పరిస్థితి ఏంటి అని అనుకుంటూ ఫస్ట్ బాధ అదే ఉంటుంది నాకు. నా భయం ఫస్ట్, నేను ఎవరో టీవీలోనో సినిమాలోనో కనిపించే నన్నే నా గురించి ఏం తెలియకుండా అనేస్తూ ఉంటారు. ఏదో వినిపించింది, యునో ఇట్స్ నో మోర్. అప్పుడప్పుడు కనిపించేవి కూడా నిజం ఉండవు, నిజం వేరే ఉంటుంది, ప్రొజెక్షన్స్ ఆర్ డిఫరెంట్. సో ఇది తెలియకుండానే అనేస్తుంటే వాళ్ళతో పాటే ఉండే అమ్మాయిల, ఆడవాళ్ళ పరిస్థితి ఏంటని చాలా భయం వేస్తుంటుంది. నేను రేజ్ చేసే వాయిస్ ఎప్పుడైనా ఉంటే ఇట్స్ మై కోర్ ఇస్ దట్, బికాస్ I want them to be scared of people like us. తప్పు చేస్తే మన ఇప్పుడు టీచర్ ఉంది, అమ్మ ఉంది, ఇది చేస్తే నాన్న ఉన్నారు, చేస్తే కొడతారు, ఒకసారి మనం పడాలి అంటే కొడతారంటే తెస్తారంటే ఐఎమ్ సేయింగ్ దట్ అమ్మో ఆ భయం ఉంటుంది మళ్ళీ సార్ రిపీట్ చేయకుండా. సో గ్లాడ్లీ ఇప్పుడు సైబరాబాద్ ఆన్లైన్ సోషల్ మీడియా కూడా ప్రొటెక్షన్ ఇప్పుడిప్పుడే చాలా స్ట్రాంగ్ అవుతుంది. అండ్ డెఫినెట్లీ ఫైట్, నేను పోరాడుతూనే ఉంటాను టిల్ ఎవ్రీబడి విల్ రియలైజ్ మనందరం ఏ సోషల్ మీడియాలో ఉన్నా మన ఆనందాల్ని పంచుకోవడానికి టు మేక్ దిస్ వరల్డ్ అ బెటర్ ప్లేస్. To make this world a better place. I will fight for my children to live in a better place. They should know. Life ante idi kaadu. ప్రతి దాన్ని ఇంత చేయడం అని కాదు. యూ షుడ్ నో దేన్ని జోక్, ఐ మీన్ సరదా అనేది ఒకటి ఉంటుంది కానీ పర్సనల్ టార్గెట్ ఉండకూడదు, లైన్ ఎప్పుడు క్రాస్ చేయకూడదు. అది నాకు ఇప్పుడు మనకి ఎవరో ఇప్పుడు నాకు మా అమ్మ నాన్న చెప్తే బాధ అయ్యేదంతా, ఎవరో వచ్చి చెప్తే బాధేస్తుంది కదా, డెఫినెట్ గా ఉంటుంది ఆ బాధ. పీపుల్ షుడ్ నో. బట్ ఇన్ అ వే నాకు అనిపిస్తుంది నా అనుకున్నారు కాబట్టి చెప్తారనేమో, బట్ నా అనుకున్న వాళ్ళు ఆ రకంగా చెప్పరు. పీపుల్ షుడ్ నాట్ థింక్ ఇలా చేసేవాళ్ళు దట్ వీ కెన్ గెట్ అవే విత్ ఇట్, పట్టుకోర్రా అనేది లేదు, నాట్ ఎనీ మోర్. అండ్ ఆ రకంగా నేను అది ఏం చెప్తాను, దిస్ ఇస్ నాట్ మై ప్రయారిటీ ఎనీవేస్ లక్ష్మి గారు. రైట్ నౌ ఆల్ హ్యావ్ టు ఫైట్ కోవిడ్, అది ఇంపార్టెంట్. ఇవన్నీ తర్వాత కోవిడ్ తో ఎప్పుడు మనం ఫైట్, వ్యాక్సిన్ ఎప్పుడు వస్తుందో. చెప్పండి. కర్మ విల్ డూ ఇట్స్ వర్క్ అంటున్నా నేను, అది ఆ రూపంలో అయినా ఇంకెవరి రూపంలో అయినా అంతే. కరోనా అంటే ఇంకా మనం వ్యాక్సిన్ వచ్చే వరకు కూడా ఈ కరోనా గురించి మాట్లాడుకుంటూనే ఉంటాం, అది ఎప్పుడు వస్తుందో కూడా తెలియదు మనకి. అంతే, కర్మ ఇదే, కరోనా ఇస్ ద కర్మ, మనం చేసే తప్పులకి ఇప్పుడు ఇది అంతే బలం. దీంట్లో నేర్చుకుంటే ఓకే, లేకపోతే రేపు ఇంకేదో కరోనా వస్తుంది, ఎవరు తెలుసు. We have to learn. మనం ఇప్పుడు ఎలాగో విమెన్ మాట్లాడుకుంటున్నాం ఎంపవర్మెంట్ గురించి. ఇలా చూస్తే ఇప్పుడు లేడీస్, గర్ల్స్ కాలేజెస్ దాటి వాళ్ళు హయ్యర్ ఎడ్యుకేషన్ వైపు వెళ్ళొచ్చు, వాళ్ళ ఇంట్రెస్ట్ ఉన్న ప్లాట్ఫామ్ వైపు చూస్ చేసుకుంటూ ఉంటున్నారు. బట్ ఇంకా ఎక్కడో ఒక వెనక్కి పుల్ చేస్తున్నవి ఇంకా కనిపిస్తూనే ఉన్నాయి. ఆడవాళ్ళు ఇంకా ఇవి చెయ్యొద్దు, ఇది ఇక్కడ వరకే, ఇది మనం చేయకూడదు,
ఇంకా ఉన్నాయి ఇలాంటివి. లైక్ ఎలాంటి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ వాళ్ళకి రైట్స్ కానీ ఉండాలి, రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఇంకా ఆడవాళ్ళ చుట్టూతా ఉన్నాయి, ఇంకా పోవట్లేదు. సో సి ముందటి మీద డెఫినెట్ గా చాలా బెటర్ అయింది పరిస్థితి. Yeah. బట్ అగైన్ ఐ హావ్ టు కమ్ బ్యాక్. ఈ కరోనా లాక్డౌన్ వల్ల మిమ్మల్ని బయట తీసుకొచ్చే నర్స్ కానివ్వండి, డాక్టర్స్ కానివ్వండి, ఇంట్లో అమ్మమ్మ నానమ్మలు అమ్మలు ఏదైతే మీకు పసుపాలు అల్లంతో అది వెల్లుల్లి కారాలు ఇవన్నీ చేసి మీ ఇమ్యూన్ ని బూస్ట్ చేసి కాపాడాలి అని స్ట్రగుల్ చేస్తున్నది. సో వాట్ ఐమ్ ట్రైంగ్ టు సే ఇస్ నో బడీ ఈజ్ అబవ్. మనం కోఎగ్జిస్ట్ చేయాలి. ఎవరిని కంట్రోల్ చేసుకున్నా కూడా పరిస్థితి ఇఫ్ యు నో మీకే ఐ మీన్ మీరు న్యూస్ లో ఉన్నారు కాబట్టి తెలుసు కదా, ఎక్కడైతే ఫీమేల్ లీడర్స్ ఉన్నారో అక్కడ కరోనా 150 days లో వెళ్ళిపోయింది. అవును కదా. yes సో దెర్ ఇస్ అ రీజన్ ఫర్ ఇట్ బికాస్ మనం ఇఫ్ ఉమెన్ కెన్ డూ సంథింగ్ మ్యాన్ కెన్ డూ అంటే నాకు కరెక్ట్ గా వర్డ్స్ లో చెప్పలేకపోతున్నాం. బలం బలగం. సో బలం మెన్ బలం అయితే బలగం విమెన్. సో వీ హ్యావ్ టు కోఎగ్జిస్ట్. ఎవరిని తొక్కేసుకుందామని చూసినా ఒకళ్ళే ఉండిపోతారు. సో యూ హ్యావ్ టు సపోర్ట్ ఈచ్ అదర్. లైక్ 50-50 గానే ఉండాలి కానీ ఎప్పుడు డామినేటింగ్ గా ఉండకూడదు. ద హోల్ ప్రాసెస్ ఆఫ్ నేచర్ కూడా అవును ఇస్ దట్ ఒకళ్ళే ఉంటే యూ కాంట్ టేక్ ద నేచర్ ఫార్వర్డ్. యూ హ్యావ్ టు బి 2 people. yes యూ కెనాట్ టేక్ ద లైఫ్ సైకిల్ ఆల్సో ఫార్వర్డ్. సో అక్కడే పెద్ద జ్ఞానం ఉంది. వై డోంట్ యూ లైక్ ఎందుకు సప్రెస్ చేయాలనుకుంటారు? ఐ జస్ట్ ఫీల్ సాడ్ ఫర్ సచ్ పీపుల్. దే గెట్ వెల్ సూన్ అని ప్రే చేస్తున్నాను. కానీ చాలా మంది తెలుసుకున్న వాళ్ళు కూడా ఉన్నారు. నాకు టెక్స్ట్లు వస్తూ ఉంటాయి. ముందుటి మీద మీరు అన్నట్టు నన్ను తప్పుగా అర్థం చేసుకున్న వాళ్ళే చాలా మంది సారీ మేడం అప్పుడు తప్పుగా అర్థం చేసుకున్నారు దీనికే అన్నారు మీరు. వాట్ ఎవర్ థింగ్ నేను వాయిస్ రేస్ చేసిన దేనికైనా సరే, బీట్ ఈఎంఐ, బీట్ క్లోత్, బీట్ ఎనీథింగ్, బీట్ ద ట్రోల్, ఎవ్రీథింగ్, అన్నిటికీ నాకు సారీ టెక్స్ట్లు కూడా వస్తుంటాయి. నాకు చాలా గర్వంగా ఉంటుంది. ఐఎమ్ సో ప్రౌడ్ ఆఫ్ సచ్ మెన్ who realize తప్పు చేయడం తప్పు కదా, తప్పుని రియలైజ్ అయ్యి తర్వాత ముందుకి ఇంకా బెటర్ వెళ్దాం అనుకునే వాళ్ళే కదా హీరోలు. అవును సచ్ మెన్ ఆర్ సో మచ్ నీడెడ్ దీస్ డేస్. చాలా అవసరం ఇలాంటి వాళ్ళు. డెఫినెట్ గా నేను చెప్తున్నా కదా స్లో పేస్ లో అయినా కూడా ఐ హ్యావ్ లాట్ ఆఫ్ ఫెయిత్, లాట్ ఆఫ్ బిలీఫ్ దట్ థింగ్స్ విల్ డెఫినెట్లీ గెట్ బెటర్. అనసూయ గారు, మీరు టాలీవుడ్ లో ఉన్నారు, అలాగే టీవీ ఇండస్ట్రీలో చూస్తే చాలా ఇయర్స్ నుండి మేము మిమ్మల్ని చూస్తున్నాము. ఇనిషియేట్ డేస్ లో ఏమైనా ఇబ్బందులు? 10 years on and off, అందులో 2 సంవత్సరాలు పిల్లలు కనడానికి మైనస్ చేస్తే బట్ మీ ఎక్స్పీరియన్స్ వాట్ ఎవర్ మిమ్మల్ని ఇలా డైలీ చూస్తూ ఉండడం వల్ల మిమ్మల్ని ఎప్పటి నుండి చూస్తున్న కైండ్ ఆఫ్ ఫీలింగ్ వచ్చేసింది మాకు కూడా. సో ఇనిషియల్ డేస్ లో ఏమైనా ఇబ్బందులు ఎదురైనాయా మీకు? లైక్ స్ట్రగ్లింగ్ డేస్ అంటారా? యా. లక్కీలీ ఫార్చునేట్లీ నాకు ఎలాంటి స్ట్రగ్లింగ్ డేస్ లేదు. బికాస్ నేను యాంటిసిపేట్ ప్లాన్ చేసుకుని రాలేదు ఇండస్ట్రీ. కాబట్టి నేను చేసింది MBA. నేను ఒక HR గా చేస్తూ జాబ్ చేస్తూ సడన్ గా న్యూస్ రీడింగ్ వచ్చి ఆ తర్వాత ప్రోగ్రామింగ్, అదే మీ న్యూస్ రీడింగ్ లోనే ప్రోగ్రామింగ్ ఉంటుంది కదా, ఎంటర్టైన్మెంట్, ఆన్ రోల్స్ ఎంప్లాయీగా ఉండి తర్వాత నేను ఫ్రీలాన్సింగ్ చేయడం. I've been exploring and taking time. నేను నెమ్మదిగా స్టెప్ బై స్టెప్ వచ్చిన అవకాశాలని వద్దనుకోవడం, సద్వినియోగం చేసుకోవడం, ఏది వద్దనుకోవాలో, ఏది కావాలనుకోవాలో. అంటే నేను ఎప్పుడు దేనికోసం వెళ్ళలేదు. నా దగ్గర వచ్చిన వాటిని ఫిల్టర్ చేసుకుంటూ వెళ్తున్నాను. కాబట్టి ఐ థింక్ దేవుడి దయ నా మీద. ఐ మీన్ ఐ వాస్ ఫార్చునేట్ టు నాట్ హ్యావ్ లైక్ డెఫినెట్లీ జనరలీ లైఫ్ స్ట్రగ్లింగ్ అనేది ఉంటుంది కానీ కెరియర్ లో స్ట్రగ్లింగ్ పీరియడ్ అనేది యాజ్ అ విమెన్ గా ఎటువంటి స్ట్రగుల్స్ లేవా? అంటే విమెన్ కి సంబంధించి చాలా చాలా ఐఎమ్ టెలింగ్ యూ కదా, ఇట్ డిపెండ్స్ ఆన్ ద ఉమెన్ ఆల్సో అండి. యా, ఆడవాళ్ళ మీద అమ్మాయిల మీద కూడా డిపెండ్ అయి ఉంటుంది. మీరు మిమ్మల్ని ఎలా ట్రీట్మెంట్, మీకు ఎలాంటి ట్రీట్మెంట్ మీరు డిజర్వ్ చేస్తారు అనేది మీ ప్రవర్తన బట్టి ఉంటుంది. అవును. మా చుట్టుపక్కల ఉన్న వాళ్ళు కూడా ఇప్పుడు చాలా మంది, see I'm not telling me too molestations or casting couch lu ivanni undొచ్చు. But when you put your foot down, see
people will misuse you only when you are letting it happen. అంతే కదా, ఎస్. సో లేదు నాకు ఆ క్యారెక్టర్ కావాలంటే ఇది చేయాలని నేను అంటున్నాడు, వద్దు ఆ క్యారెక్టర్ రావద్దు దాని అమ్మ క్యారెక్టర్ వస్తుంది అనుకుని ఆగొచ్చు కదా. ఆ ఓపిక లేని వాళ్ళు, ఆ ధైర్యం లేని వాళ్ళు సరే అని కాస్టింగ్ కౌచ్ కి బానిస అయిపోతారు. మీన్స్ ఇట్ డిపెండ్స్ ఆన్ బిలీవ్ ఆన్ యువర్ మెయిన్గా. టాలెంట్. అఫ్ కోర్స్ కాంపిటీషన్ ఉంది. ఇప్పుడు నేను చేసే క్యారెక్టర్స్ కి నాలాగే ఇంకా బ్రహ్మాండంగా నాకన్నా బాగా చేసే 10 మంది ఉండొచ్చు. కానీ బిలీవ్ ఇన్ యువర్ టాలెంట్, బిలీవ్ ఇన్ యువర్ ద టైమింగ్ ఆఫ్ యువర్ లైఫ్, బిలీవ్ ఇన్ ఇట్, వర్క్ హార్డర్. ఈసారి రాకపోతే మళ్ళీ సార్ నేను చాలా మిస్ అయ్యానండి. అవును. I've been a victim of favoritism. Nepotism కాదు, favoritism. Like there is a group, ఇప్పుడు బ్రేకింగ్ అయిపోద్ది. బట్ ఐ వాంట్ టు టెల్ దట్ నేను ఎప్పుడు ఇది బయటికి తీసుకురాలి. ఇప్పుడు వచ్చి ఇది నేను ఒక 2 years బ్యాక్ జరిగిన విషయం చెప్తున్నా. ఓకే. నేను ఎప్పుడు దాన్ని పెద్ద రాద్ధాంతం అంటే ఐ డెంట్ మేక్ యూజ్ ఆఫ్ సచ్ సిచ్యువేషన్. ఐ విల్ వెయిట్ బికాజ్ నాకు సెల్ఫ్ రెస్పెక్ట్ ఉంది, నా టాలెంట్ మీద నాకు నమ్మకం ఉంది. నేను వెయిట్ చేసి ఇంకా కష్టపడతాను. అనసూయ తప్పించి ఇంకెవరు చేయలేరు అనే దాకా తెచ్చుకోవాలని ప్రయత్నిస్తా. అలా చేయలేకపోతే అది నా ఫెయిల్యూర్ అండ్ ఐ విల్ గ్రేస్ఫుల్లీ యాక్సెప్ట్ ఇట్. అరే చేయలేకపోయాను, ఫోన్లే, అది నాది కాదేమో, ఇట్స్ నాట్ మై కప్ ఆఫ్ టీ, లెట్ మీ డూ సంథింగ్ ఎల్స్. సో లైఫ్ లో ఆ ఫ్లెక్సిబిలిటీ ఉండాలి. కాస్టింగ్ కావచ్చు కదా, కాస్టింగ్ పిల్లో కూడా రాదు అప్పుడు. అంతే. ఇప్పుడు లాక్డౌన్ ఎఫెక్ట్ గురించి మాట్లాడుకున్నాం కాబట్టి థియేటర్స్ గురించి మాట్లాడుకోవాల్సి వస్తుంది. బికాజ్ చాలా మంది ఇప్పుడు థియేటర్స్ ఎప్పుడు ఓపెన్ అవుతాయి, మూవీస్ ఎప్పుడు మళ్ళీ మేము అలా చూడగలము, ఆ థర్స్ట్ ఉంది కొంతమందికి. బికాజ్ మూవీ అనేది ఎంత ఓటీటీ ప్లాట్ఫామ్లో కానీ టీవీలో చూసినప్పటికీ థియేటర్ ఫీల్ అనేది మేము మిస్ అవుతున్నాం అనే ఫ్యాన్స్ ఎప్పుడూ ఉంటారు. అవునవును. అసలు ఆ ఎన్వైరన్మెంట్ ఏదైతే ఉందో మల్టీప్లెక్స్లు, ఆ హడావిడి డెఫినెట్ గా మిస్ అవుతున్నాం. బట్ అగైన్ ఐ అండర్లైన్ ప్రయారిటీ, వ్యాక్సిన్ వచ్చే వరకు ఓపిక పట్టాలి. మేమంతా కూడా ఇప్పుడు నావి 3 films ఆన్ గోయింగ్ ఉండేవి, నేను ఒక పార్ట్ ఉండేది, అన్ని ఆగిపోయాయి. చాలా రెస్పాన్సిబుల్ గా ఆ సినిమాలోని హీరోలు, హీరోయిన్లు, మెయిన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకు కూడా చాలా బాధగా ఉండొచ్చు. చేసినప్పుడు రిటర్న్స్ తొందరగా రావాలని ఉంటాయి కదా, వాళ్ళు ఏమేమి చేసుకుని కష్టపడి కూడబెట్టుకున్న డబ్బులు సినిమాల్లో పెట్టుంటారు. బట్ అయినా ఆగుతున్నాం అంటే మనం అందరం ఫస్ట్ ఈ పాండమిక్ ని సర్వైవ్ అవ్వాలి. ఆ తర్వాత ఇంకేదన్నా ఆలోచించచ్చు. జాగ్రత్తగా చేస్తేనే ఇవన్నీ బయటపడతాయి. ఈవెన్ వీఆర్ డైయింగ్. మాకు కూడా రెమ్యునరేషన్ తగ్గిపోయాయి థియేటర్ ఓపెన్ లేక. ఎఫెక్టెడ్ పర్సన్ ఆల్సో మీరు కూడా. ఇట్స్ లైక్ ఐ యామ్ టెల్లింగ్, ఇట్స్ ఎ సైకిల్, విషియస్ సైకిల్ అన్నమాట. అట్లా సో తప్పకుండా ఆ ఎన్వైరన్మెంట్ రావాలి. మళ్ళీ మల్టీప్లెక్స్ థియేటర్ ఓపెన్ అయ్యి ఆ హంగామా వేరే ఉంటుంది. అవును. ఐఎమ్ ఆల్సో మిస్సింగ్ ఇట్ అ లాట్. బట్ ఫస్ట్ థింగ్స్ ఫస్ట్, వీ హ్యావ్ టు సర్వైవ్ దిస్ పాండమిక్. అవును. ఓటీటీ ప్లాట్ఫామ్ కి ఇప్పుడు చూస్తే డిమాండ్ చాలా పెరిగింది. ఏది అవును. మీరేమంటారు ఈ ఓటీటీ ప్లాట్ఫామ్? నాకు ఐ స్టార్టెడ్ డూయింగ్, నేను చెప్పాక మొన్న వెళ్ళానని, దట్ వాస్ ఫర్ వెబ్ సిరీస్, వెబ్ ఫిల్మ్. బట్ వాట్ ఐమ్ సేయింగ్ ఇస్, నాకు కెమెరా ఓటీటీ దా అనేది లేదు. కెమెరా, ఐ లవ్ కెమెరా అండ్ యాజ్ లాంగ్ as కెమెరా విల్ లవ్ మీ, our relationship is happily ever after. కెమెరా కూడా మీరు ఇష్టమే అయి ఉండొచ్చు, అందుకని అంత అందంగా చూపిస్తుంది మిమ్మల్ని. సో అంటే కెరీర్ కొన్నాళ్ళ వరకు మనం చూస్తే ఇక ఓటీటీనే, ఇప్పట్లో థియేటర్స్ లేవు అన్న ఫీలింగ్ అందరిలో పడిపోయింది. ఎంత ఎదురు చూస్తున్నప్పటికీ కూడా పీపుల్ అండర్స్టాండ్ చేసుకుంటున్నారు ఈ సిచ్యువేషన్ ని. బికాజ్ మీరు కూడా ఇలా ఓటీటీ సైడ్ కంటిన్యూ చేద్దామని. ఐఎమ్ టెలింగ్ యూ, ఆ రెగ్యులర్, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఏమో అమ్మాయిలుగా చూడండి, ఆన్లైన్ లో ఏదో చూస్తుంటే దొరికింది ఒక ఇయర్ రింగ్స్, ఒక డ్రెస్ భలే ఉంది అని ఆర్డర్ చేస్తాం. తర్వాత ఆ సైజ్ లేదో అర్థం కాదు. అది ఒక్క టైం బీయింగ్ ఉంటది. కానీ మనం వెళ్ళడం షోరూమ్ లో, పెద్ద పెద్ద లైట్లు, ఆ స్మెల్, మనం రెడీ అవ్వడం, అక్కడ వెళ్ళి ట్రయల్స్ చేసుకోవడం. సి దట్స్ ద లైఫ్ వి ఎంజాయ్ యాజ్ అ ఫ్యామిలీ. ఫర్ అ ఫ్యామిలీ గోయింగ్ ఫర్ అ షాపింగ్ ఆర్ థియేటర్, ఇట్స్ అన్ ఎమోషన్. అవును కదా. అది ఓటీటీలో, ఆన్లైన్ షాపింగ్ లో నేను అంత పెద్ద ఫ్యాన్ కాదు ఆనెస్ట్లీ. ఐ మీన్ ఇప్పుడు ఏదో అది బాగుంది, వాళ్ళ యాక్టింగ్ చూద్దామని నేను వచ్చాడు చూసాను ఓటీటీలో వెబ్ సిరీస్లు. ఓ మై గాడ్, ఐఎమ్ అ హ్యూజ్ ఫ్యాన్. అండ్ ఇన్ అ వే
ప్రపంచాన్ని అంతటిని ఒక ప్లేస్ లాగా ఒక చోట తెచ్చిన ప్లేస్ అన్నమాట. అంటే అవును. నేను సబ్ టైటిల్స్ తో స్పానిష్, ఫ్రెంచ్, కొరియన్ ఏమన్నా యా లాంగ్వేజ్ బ్యారియర్స్ అన్ని పోయాయి ఇప్పుడు. సో ఇన్ అ వే టాలెంట్ చాలా స్ప్రెడ్ అవుతుంది. దట్స్ రియల్లీ గ్రేట్ థింగ్. బట్ ఐ డోంట్ థింక్ OTT is a threat to theaters because theaters are different. Like I said, it's an emotion. చూస్తారు కానీ ఆ థియేటర్ లో అందరం రెడీ అయ్యి వెళ్ళి కూర్చోవడం. యా నెవర్ ఓటీటీ అనేది అది ఎప్పుడు రీప్లేస్ చేయలేదు థియేటర్ ని, బట్ యాజ్ అన్ ఆల్టర్నేట్ అంతే. మేబీ ఆల్టర్నేట్ మనం అంతే. చూస్తున్నా 5 నెలల నుంచి అదే కదా అంతే. చేస్తున్నాం. బట్ ఒక్కసారి అంతా సార్ట్ అయిపోయి వ్యాక్సిన్ వచ్చి అంతా సాల్వ్ అయిపోయినంటే థియేటర్ లా టికెట్ 1000 రూపాయలు ఉండకపోతే నా పేరు మార్చింది మామూలుగా ఉండదు అసలు డిమాండ్. యా బట్ అంత పెట్టడానికి కూడా ఇప్పుడు రెడీగా ఉన్నారు. ఇఫ్ ఎట్ ఆల్ వ్యాక్సిన్ తో That's మనం what I'm రెడీగా saying. ఉండి ఈ కరోనా నుండి బయటపడ్డామంటే చాలు. అన్ని కిటకిటలాడతాయి అప్పుడు చూడండి అసలు. అప్పుడు నేను ఇట్లా ఫుల్ రెడీ అయ్యా నన్ను ఎవరు పట్టించుకోండి షాపింగ్ అని ఉంటారు. యా ఇందాక మనం దివ్యశ్రీ మీ సర్ప్రైజ్ కాల్, దివ్యశ్రీ వాళ్ళ ఫాదర్ అంజిత్ కాల్ లో ఉన్నారు. యా అంజిత్ గారు మాట్లాడండి. హలో హలో నమస్తే అమ్మా. అంజిత్ గారు హాయ్ అండి, బాగున్నారా? బాగున్నా మేడం గారు, మీరు బాగున్నారండి? బాగున్నానండి. థ్యాంక్ యూ సర్ప్రైజ్ గా, థ్యాంక్ యూ సో మచ్. దివ్య బాగుందా? హలో హలో అని చాలా రోజులు విన్నాను వాయిస్. బాగుంది మేడం. ఓకే ఓకే అంతా ఓకే కదా? ఇప్పుడు ఆన్లైన్ స్కూల్ ఏమైనా అవుతున్నాయా? ఆన్లైన్ స్కూల్ అవుతున్నాయి మేడం. ఓకే అండి ఓకే, మనం టచ్ లో ఉందాము, నో ప్రాబ్లం. మీరు ఇబ్బందిగా వద్దు మాట్లాడడానికి, నాకు తెలుసు యూ మైట్ నాట్ బి కంఫర్టబుల్. బట్ థ్యాంక్ యూ ఫర్ కమింగ్ ఆన్లైన్. థ్యాంక్ యూ అంజిత్ గారు. అండ్ అనసూయ గారు, ఒక 3 months మనం లాక్డౌన్ ఆ టైంలో ఉన్నాము. ఆ టైం తర్వాత ఒకసారిగా షూటింగ్ స్టార్ట్ అయినాయి సీరియల్స్ కోసం. చూస్తే ఇమీడియట్గా 1 by 1 కరోనా ఎఫెక్టెడ్ అవి చూస్తూ ఉన్నాము. ఆ టైంలో మళ్ళీ ఇక షూటింగ్స్ ఫర్ ప్రోగ్రామ్స్ అన్నారు. అప్పుడు మీకు ఎలా అనిపించింది ఆ భయం? బాగా జరిగింది మధ్యలో. బట్ ఫార్చునేట్లీ లైక్ ఐ సెడ్, నేను వర్క్ చేసే ప్లేస్ స్టూడియో అయినా, ద కో యాక్టర్స్ ఆర్ పార్ట్ ఆఫ్ ద షో ప్రొడ్యూసర్ డైరెక్టర్లు అందరూ చాలా జాగ్రత్తలు తీసుకునే ఉన్నాము. ఆల్సో మేబీ నేను ఒక విషయం ఏం చెప్తున్నానంటే, ఇప్పుడు ఈ వైరస్ మెల్లిమెల్లిగా మనం ఇమ్యూన్ స్ట్రాంగ్ గా చేసుకుంటే అది మనల్ని తాకినా కూడా వీ షుడ్ బి ఇమ్యూన్ టు ఇట్. ఆ రకంగా వీ హ్యావ్ టు బి, మనం ఒక షీల్డ్ రెడీ చేసుకోవాలి. అది ఫైట్ చేసి వెళ్ళిపోద్ది, చచ్చిపోవాలి అది. సో ఐ థింక్ లైక్ ఐ సెడ్, ఆ కొన్ని చోట్ల ఏవైతే స్ప్రెడ్ అయిందో, ఇప్పుడు నేను ఏం చెప్పాలి, దేర్ ఆర్ క్యారియర్స్. ఫర్ ఎగ్జాంపుల్, నేను గాడ్ ఫార్బిడ్ చెప్తున్నాను ఎగ్జాంపుల్, నేను వెళ్ళకి ఎవరో కోవిడ్ ఉన్నది వాళ్ళకి తెలియదు, నేను తారసపడ్డాను, నాకు వచ్చింది అనుకోండి, గాడ్ ఫార్బిడ్, కానీ నాకు తెలియట్లేదు నేను ఏ సిమ్టమాటిక్ అంటే ఎలాంటి సిమ్టమ్స్ లేవు. సో ఐ విల్ బి ఫైన్. నాకు తుమ్ములు, దగ్గులు, బ్రీదింగ్, ఐఎమ్ ఫైన్. టెంపరేచర్ లేదు, మైల్డ్ హెడేక్ ఏదో వచ్చింది, బట్ అప్పుడు కూడా యూ కాంట్ టేక్ ఇట్ ఫర్ గ్రాంటెడ్. బికాస్ నేను ఇంటికి వస్తాను, మా ఇంట్లో అత్త మామలు ఓల్డ్ అందరు, ఇద్దరు 60 దాటున్నారు అనుకోండి, చిన్నపిల్లలు ఉన్నారు నాకు 10 ఏళ్ళ. ఐ విల్ బి అ క్యారియర్ అండ్ పాసింగ్ ఇట్ ఆన్ దెమ్. వాళ్ళకి నాకున్నంత ఇమ్యూన్ ఉండకపోవచ్చు. దీనివల్లే స్ప్రెడ్ అవుతుంది, దీనివల్లే డెత్స్ వస్తున్నాయి. ఏం కాదు, నేను తోపుతురుమని వెళ్ళినా, ఐమ్ సేయింగ్ యూ హ్యావ్ టు బి కేర్ఫుల్. సో వి ఆల్ ఫాలో ద స్ట్రిక్ట్ గా, మేము ఒక ప్రోటోకాల్ ఫాలో చేస్తాం. మేము శానిటైజ్ చేసుకుని డిస్ఇన్ఫెక్టెంట్ చేసి మొత్తం ఇంటికి వచ్చాక, అంటే దేవుడి దేవల్ల మేము తొందర షూట్లు బికాస్ ఆఫ్ కోవిడ్ 8:30కి, ఇంతకు ముందు రాత్రి 1 గంట 2, 3 అయ్యేది. కానీ ఇప్పుడు ఎంత తిన్నారా అంటే 8:30 స్ట్రిక్ట్ గా ఫాలో చేస్తున్నాం. ప్యాకప్ అయ్యామా, వచ్చామా, మొత్తం నేనైతే వేడి నీళ్ళల్లో నిమ్మకాయ బద్దలు, వేపాకులు వేసుకొని చేస్తున్నా. స్నానం చేశానా, ఐఎమ్ టోటలీ I've sanitized myself, and నేను షూట్ కి తీసుకెళ్లిన సామాన్ అంతా మళ్ళీ కడిగించడం. సో కొంచెం పనులు ఎక్కువైనా కూడా this is life saving to a lot of people. So we are going through this a lot. So ఆఫీసులకు వెళ్ళే వాళ్ళు కూడా ఇవన్నీ ఫాలో చేయాలి. until you are very
our government will surely say, okay, vaccine వచ్చింది బై చిల్ అవ్వండి, ఇంకా షార్ట్స్ తీసుకోండి ప్రికాషనరీగా అంటే అప్పుడు అంతే it అప్పటి will వరకు become like సింటమ్స్ any other flu after a point of time. మనకి ఈ కోవిడ్ అనేది ఏంటి, దాన్ని ఎలా అరికట్టాలనేది తెలియక మన సైంటిస్టులు ఎవరైతే కష్టపడుతున్నారో ఒకసారి తెలిసాక ఇట్ విల్ బికమ్ లైక్ ఎనీథింగ్ ఎల్స్. అవును అప్పటి వరకు ఓపికతో జాగ్రత్తతో ఉండాలి మనం. అంతే సిమ్టమ్స్ లేవు మన ఇష్టం అన్నట్టు మాత్రం ఎక్కడా ఉండకూడదు. వీ హ్యావ్ టు బి Please do not కేర్ఫుల్. do it. అసలు మాస్క్ లేకుండా మాక్సిమం అంతే, నో టచింగ్స్. ఒకవేళ చేయాల్సి వచ్చినా ఇప్పుడు మేము ఎంటర్టైన్మెంట్ లో ఉన్నాం తప్పదు అని అనుకున్నా కూడా మేక్ షూర్ దట్ యువర్ సేఫ్. ఇట్స్ వెరీ ఇంపార్టెంట్. అసలు లైక్ ఓకే. అండ్ అనసూయ గారు, మిమ్మల్ని చాలా మంది అబ్బాయిలు కాదు చెప్పాలంటే అమ్మాయిలు అడ్మైర్ చేస్తారు బికాస్ ఆఫ్ ద వే యూ గెట్ రెడీ ఫర్ ద ఎనీథింగ్ ఎనీ ప్రోగ్రామ్. I get ready or I am. యా యు ఆర్ ఆబ్వియస్. Yes. మీ డ్రెస్సింగ్ విషయానికి వస్తే లైక్ వెస్ట్రన్ వేసుకున్న శారీ వేసుకున్న యాప్ట్ గా సెట్ అయ్యేది ఎవరికంటే అనసూయ గారే అని ఫస్ట్ ఎవరైనా చెప్పేస్తారు. I think most importantly you should be confident and feel comfortable. అది ఏ రకమైన డ్రెస్ అని కాదు. అవును. So, even if I wear a burqa, I should feel confident. I'm sure I look the most beautiful in burqa. Or you wear a swimsuit, then you should be able to carry and be confident. అంటే చాలా మందికి ఏం డౌట్స్ అంటే ఇప్పుడు మీ డైట్ ఏంటి, ఎలాంటివి ఫాలో అవుతూ ఉంటారు, జిమ్ చేస్తారా, యోగా చేస్తారా, ఇటువంటి డౌట్స్ ఉన్నాయి. డౌట్స్ ఏంటండి, నా తెచ్చిన పుస్తకంలో జూమ్ చేసి మరీ చూపిస్తుంటే నేను ఇంకా అప్పటికి అయినా నా యోగా కూడా నేను పెట్టాను ఒకసారి. ఐ థింక్ ఐ షోడ్ మై కపాలభాతి చేసినప్పుడు. సో ఐ కెప్ట్ టెల్లింగ్, ఇప్పుడు నాకు నచ్చింది ఐ విల్ టెల్ వన్ థింగ్, ఎవరికైనా ఎంజాయ్ వాట్ యూర్ డూయింగ్. నాకు జిమ్లు నాకు పడదు ఎందుకో, నేను ఇప్పటివరకు వెళ్ళలేదు లైఫ్ లో జిమ్. నాకు ఆ బంద్ మొత్తం అబ్బా నన్ను ఆడమనండి. అండ్ చేనేత వస్త్రాల విషయం చూస్తే మీరు వాటిని వెస్ట్రన్ వేర్ గా కూడా యూస్ చేస్తూ ఉంటారు, యాజ్ వెల్ యాజ్ శారీస్ గా యూస్ చేస్తూ ఉంటారు. పోచంపల్లికి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తూ ఉంటారు ఫర్ దెమ్. అంటే ఎలాంటివి చూస్ చేసుకుంటూ ఉంటారు వాటి విషయంలో? Like I said, comfort and I love to be fashionable. Naku by default ఎప్పటి నుంచో ఇష్టం. And handlooms అంటారా, preferably ikkat, but handlooms అనేవి చాలా కంఫర్ట్. See right now I'm wearing an ikkat. Yeah. From studio bustle section చేసింది. And I love, అంటే I'm not కొన్ని విషయాల్లో డెఫినెట్లీ నేను హ్యూమన్ బీయింగ్ అంటే సెల్ఫిష్నెస్ ఉంటుంది, కానీ కొన్ని విషయాల్లో నేను there is no use of being selfish. I want to promote as much as I can. It spreads good. End of the day మనం బాగుంటే, మనం ఉండే చోటు బాగుంటే, మనం ఆటోమేటిక్లీ బాగుంటాం, మనం ఉండే ప్రపంచం బాగుంటే. సో దట్స్ వాట్ ఐ బిలీవ్ ఇన్. సో నా ప్రిఫరెన్స్ ఇస్ కంఫర్ట్. అండ్ ఇండస్ట్రీలో మేము చూసాం మిమ్మల్ని అండ్ సమంత గారిని మాత్రమే ఎక్కువగా ఇలా హ్యాండ్లూమ్స్ లో చూస్తూ ఉంటాము. అంటే షీ ఇస్ వెరీ ఐ మీన్ like handloom friendly she would say. So అట్లా some iconic people ఇట్లా ఫార్వర్డ్ వస్తే బాగుంటుంది ఇంకా, you know. we should encourage, we should support. నా ఇక్కత్ ఏంటంటే ఐ మీన్ హ్యాండ్లూమ్ నాకు చిన్నప్పటి నుంచి మా అమ్మ, మై ఫ్రెండ్స్ యూస్ టు పుల్ మై లెగ్, బెడ్ షీట్ వేసుకొచ్చావా అనేవాళ్ళు. లో కలర్ డ్రెస్ ఎవ్రీ ఫ్రైడే యూస్ టు బి, బట్ ఇట్ బికమ్ అ ఫ్యాషన్. they're my roots. So yeah, so నాకు ఇక్కడికి వచ్చాక థ్యాంక్స్ టు మై స్టైలిస్ట్ లైక్ గౌరీ I think నా సారీ డ్రేపింగ్ తను నేను we are made for like match in heaven. So touch wood. And then Sashi's also there. She's into a lot of khadi and ikkat, manchi ante ikkat lo kuda rakrakala designs. And that's what people like these and us, you know, fashionable cheyagaliga oka intention anedi undali, oka uddesam unte everything is possible. It's so cool. You don't have to make it cool. It is cool. Chala comfortable. Avunu. Yeah. So I love handlooms. Even You I can like. see my curtains are ikkadi. Lot of నేను చాలా చోట్ల చూపించాను. I love handlooms. Yeah. ఓకే. ఎస్, ఇందాక మనం మాట్లాడుకున్నాము అబౌట్ ఫేవరెటిజం. ఇట్స్ నాట్ నెపోటిజం అన్నారు, బట్ నెపోటిజం ఉంది అంటారా? ఉంటుంది, ఎవ్రీవేర్ వి సీ. అది ఇండస్ట్రీ ఏదైనప్పటికీ నెపోటిజం ఉంటుంది.
నెపోటిజం అంటే ఏంటి? ఒకళ్ళు ఇట్ ఈస్ అ కైండ్ ఆఫ్ ఫర్ ఎగ్జాంపుల్ ఏం చెప్పాలి, నేను ఎవరి పేరు తీసినా అది పెద్ద మన దగ్గర మన మీడియా వాళ్ళు కరెక్ట్ గా ఆర్డర్ కూడా, అందుకే నేను భయపడుతున్నాను చెప్పాలి. యా వితౌట్ నేమ్స్ మనం మాట్లాడుకోవచ్చు. అదే ఆ భయం ఎందుకు? నేను ఎప్పుడు నమ్మాలి మిమ్మల్ని? So, ఓకే ఏమంటున్నట్టు ఒకళ్ళు నెపోటిజం అనేది ఉండుంటే మొదటి సూపర్ స్టార్ ఉండేవాళ్ళు కాదు కదా. అవును. మేబీ యూ విల్ గెట్ అన్ ఎంట్రీ ఈజీలీ. అవకాశం ఎంట్రీ ఉంటుంది. వి నో టాలీవుడ్ లో బాలీవుడ్ లో చాలా చోట్ల చూసాము, వాళ్ళ ఫ్యామిలీలో ఎవరైనా పెద్ద స్టార్లు ఉన్నా కానీ వాళ్ళు నిలదొక్కుకోలేకపోయారు. కుడెంట్. సో నన్ను అడిగితే ఆడియన్స్ ఆర్ సూపర్ స్టార్స్. వాళ్ళకి నచ్చకపోతే నోబడి, వాళ్ళ అంతే, దే ఆర్ గాడ్స్. వాళ్ళకి నచ్చితేనే ఉండేది మనం. సో నెపోటిజం ఉందా అంటే ఉన్నా ఏంటి అంటాను నేను, అంతే. ఈవెన్ యువర్ సెల్ఫ్. సో అలా ఉన్నప్పుడు పర్టికులర్ గా టార్గెట్ చేసినప్పుడు, నెపోటిజం మిమ్మల్ని టార్గెట్ చేసినప్పుడు, గెట్ స్ట్రాంగర్ అండ్ ఫేస్ ఇట్ ఆర్ లుక్ ఫర్ అన్ ఆల్టర్నేటివ్. మీరు ఎప్పుడైనా ఫేస్ చేశారా? మీరు ఫేస్ చేశారా అలాంటి సిచ్యువేషన్స్? అదే అంటున్నా, ఫేవరెటిజం ఫేస్ చేశాను. ఫేవరెటిజమ్స్ అంటే ఇప్పుడు మేబీ ద ప్రొడ్యూసర్ లైక్ సమ్ అదర్ person to be in that role, things like that. Though the director likes me being a part of that character, ఆ క్యారెక్టర్ నేను అంటే there was a film audition లో, నా ఆడిషన్స్ కి వెళ్ళినప్పుడు నేను ఏది కూడా వితౌట్ ఆడిషన్ చేయను. నేను అన్నిటికీ రంగమతకు నేను ఆడిషన్ చేసినా కూడా ఆ తర్వాత మీరేంటండి ప్రూవ్డ్ యాక్టర్ అన్నా కూడా లేదు, నేను ఇన్సిస్ట్ చేస్తాను ఆ లుక్ ఎలా ఉందో నాకు కూడా అర్థం కావాలి, we will do an audition. I want to feel the character sense ఎలా ఉందో. సో అలా ఆడిషన్కి వెళ్ళినప్పుడు డైరెక్టర్ అన్నారు, నా కళ్ళల్లో నీళ్ళు వచ్చాయి, ఇట్ వాజ్ అన్ ఎమోషనల్ సీన్, బట్ కట్ చేస్తే ఐ వాజ్ నాట్ అ పార్ట్ ఆఫ్ దట్ ఫిల్మ్. ఓకే. సో ఫేవరెటిజం నాకేమనిపించింది, ఒక 2 days ఐ ఫెల్ట్ రియల్లీ బ్యాడ్. బట్ ఆఫ్టర్ దట్ నేను కాకుండా ఇంకెవరైనా ఆ క్యారెక్టర్ చేసినా ఓకే అనుకుంటే ఆ క్యారెక్టర్ నాకు వద్దు, ఇట్ హ్యాస్ టు బీ ఫర్ మీ. సో నాకు ఆ సెల్ఫ్ రెస్పెక్ట్ ఉంది. ఇఫ్ యూ కాంట్ రెస్పెక్ట్ యువర్ సెల్ఫ్, you cannot definite గా survive. It's important. అది సెల్ఫ్ అబ్సెషన్ లేదా అటెన్షన్ సీకింగ్ ఏమన్నా వర్డ్స్ ఇచ్చుకోండి, మీరు ఆనందంగా లేకపోతే మీకు ఆనందాన్ని ఇవ్వలేరు. రెస్పెక్ట్ లేకపోతే యూ కెనాట్ గివ్ రెస్పెక్ట్ టు అదర్స్. yes, self love ఉండాలి, సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఉండాలి, ఎవ్రీథింగ్ అది should కూడా be there. సమపాళ్ళలో ఉండాలి. అవును, not to be మళ్ళీ వితండవాదం చేయకండి. అబ్బో ఇట్స్ లైక్ ఇట్ హ్యాస్ టు బి బ్యాలెన్స్డ్. ఎక్కువ ఉండొద్దు, తక్కువ ఉండకూడదు. we have to maintain. సో ఐమ్ టెలింగ్ యూ టు దిస్ డే, మన దాకా కల్చర్ డీప్ గా రాలేదు బాలీవుడ్ లో అయినంత. వాట్ ఐమ్ ట్రైంగ్ టు సే ఇస్ దట్ ఈస్ అ బిగ్గర్ ప్లేస్. మేబీ దట్ పర్సన్ హూ ఫెల్ ప్రే టు, ఎవరైతే విక్టిమ్ అయ్యారో, ఇంకా అది ఏం జరిగిందో కూడా మనకు కరెక్ట్ గా తెలియదు. అది కొంతమంది సూసైడ్ అంటారు, కొంతమంది మర్డర్ అంటారు. ఎనీవే వాట్ ఐమ్ సేయింగ్, ఇఫ్ దిస్ డిప్రెషన్, ప్లీజ్ డైవర్ట్ యువర్ సెల్ఫ్. మన లైఫ్ లో మనం ఇంకా బతుకున్నాము అంటే మనకి there is a purpose. అవును. I am telling you, God forbid, but tomorrow if I am not able to work, I know where I can find my love, where I can find my interest. Have plans A B C. ఇది దీని ఏంటి టెన్యూర్ ఏమంటారు, వ్యాలిడిటీ ఎక్స్పైరేషన్ అయిపోతే, యాంకర్ గా ఎక్స్పైరేషన్ అయిపోతే నేను ఏం చేయాలి. హ్యావ్ ఎ ప్లాన్ ఇన్ యువర్ లైఫ్. ఈ లాక్డౌన్ లో చక్కగా, అరే this world is so beautiful, there are so many beautiful people, ఇంకా there's so much to do. అదొక్కటే నాకు ఇంకే చేత కాదనుకుంటే ఎలా? అవును, ఎప్పుడు కూడా అలా అనుకోకూడదు. అండ్ ఫైనల్ గా మిమ్మల్ని ఓటీటీ ప్లాట్ఫామ్ లో కూడా ఇప్పుడు మిమ్మల్ని చూడబోతున్నాం. అండ్ అప్కమింగ్ ప్రాజెక్ట్స్ ఇంకేమున్నాయి? ఫస్ట్ టైం తమిళ్ ట్రై చేశాను. సూపర్, వి వెయిటింగ్ అయితే దానికోసం. సో ఇంకా ఏమేం ప్రాజెక్ట్స్ ద్వారా మిమ్మల్ని చూడబోతున్నాము, ఎలాంటి వాటిలో ఉండబోతున్నారు? ఎనీథింగ్, అదే అంటున్నా. It should be a surprise. నాకు అవకాశాలు వచ్చినంత వరకు, and as long as I know what to pick right, of course I will fall down but I will get up again. అదే చెప్తున్నా అందరికి. సో నేను సోలో లీడ్ గా చేశాను, అది ఓటీటీలో ఏంటది ఛానల్స్ లో బాగా వర్కౌట్ అయింది, థియేటర్ లో వర్కౌట్ అవ్వలేదు. ఐ లెర్న్ ఫ్రమ్, ఓకే వర్క్ అవ్వాలంటే ఏం చేయాలి, ఇంకెలా చేయాలి. సో యూ లెర్న్ ఫ్రమ్ యువర్ మిస్టేక్స్. అబ్బా ఇలా అయిపోయింది కదా, ఇంకా నేను ఏం చేయను అని కూర్చొని ఏడ్చాను.
అరే సూపర్ స్టార్లే పాపం ఫ్లాప్స్ చేసినా కూడా దే స్టిల్ ఫేస్ ద కెమెరా విత్ సచ్ గ్రేస్. మీ హీరోల నుంచి అది నేర్చుకోవాలి మీరు కదా. ఎస్ నాట్ అబ్యూజింగ్ ద ఫాలోయింగ్. ఆ ఫ్యాన్ పవర్ ఒకటి బాబోయ్ ఎంత పని లేకుండా ఉంటారంటే. యా సో యూ కెన్ wherever there is entertainment you can see me there. అంతే. I will try. Yeah. యా మిమ్మల్ని అలాగే చూస్తూ ఉండాలనుకుంటున్నాం మేము కూడా. వాట్ ఎవర్ టీవీ ఇండస్ట్రీలో యాంకరింగ్ ద్వారా కావచ్చు, మూవీస్లో కావచ్చు, ఇలా సోషల్ యాక్టివిటీస్ ఇంకా చాలా మీరు చేస్తూ ఉండాలి. మీ మూవీ సక్సెస్ అవ్వాలి అండ్ వాట్ ఎవర్ యూ టేక్ ద ప్రాజెక్ట్స్ వాట్ ఎవర్ అది ప్రతి దాంట్లో కూడా సక్సెస్ రావాలని కోరుకుంటున్నాము ఫ్రమ్ ద హెచ్ఎం టీవీ ఛానల్ అండ్ ఫ్రమ్ మై సైడ్. Thank you Lakshmi garu. అండ్ వన్స్ అగైన్ మీ బిజీ స్కెడ్యూల్లో మాకు ఇంత టైం ఇచ్చారు ఈరోజు. ఫర్ దట్ స్పెషల్గా థ్యాంక్స్. ఇప్పుడు వెళ్ళి నేను బ్రెడ్ పకోడా చేయాలి, చాలా బిజీ ఉన్నాను మా పిల్లలు. థ్యాంక్ యూ సో మచ్ లైవ్ లో Thank you guys. Keep safe. Oh, పర్టికులర్ గా నేను మన జర్నలిస్ట్ కి చెప్తున్నాను, ఐ హావ్ హర్డ్ సమ్ బ్యాడ్ న్యూస్ బట్ ఇంకా వినాలనే ధైర్యం లేదు నాకు. బికాస్ నేను అక్కడి నుంచి వచ్చాను, నాకు తెలుసు. మీరందరూ ప్రపంచంలో ఏం జరుగుతుందో అందరికి చెప్పడానికి, అంటే డెఫినెట్లీ దాంట్లో వితండవాదం ఉంటే మీరు వెళ్ళి శాలరీ తీసుకోవట్లేదా, బట్ ఇట్ నీడ్స్ అ లాట్ ఆఫ్ గట్స్. లక్ష్మి గారు, మీరు అండ్ మీ తోటి ఉన్న వాళ్ళందరూ గ్రేట్ వర్క్. చాలా ధైర్యంగా మీరు న్యూస్ అంటే మీరు చెప్తున్నారు కాబట్టి జాగ్రత్తలు తీసుకోగలుగుతున్నారు జనాలు. అండ్ not just HM TV, everybody in the media, please be safe. And definitely andaram we are all worried for each other. నేను చాలా worried గా ఉంటాను. I pray that you all are safe and be strong. మీ జాగ్రత్తలు తీసుకుంటూ మీ వర్క్ చేయండి, మీ వృత్తి. Definitely. I know how what it is. మనం కొన్ని రోజులు ఈ వర్క్ ఇస్ సో బిజీ. మీరు న్యూస్ లో ఉన్నా, నేను ఎంటర్టైన్మెంట్ లో ఉన్నా, we know this only. ఇది మన ఊపిరి లాంటిది అనమాట. బట్ ప్లీజ్ బీ సేఫ్, టేక్ కేర్. ఎవరు ఐ మీన్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ద కెమెరా, బిహైండ్ ద కెమెరా, ఎవ్రీబడి, ఇట్స్ a lot of work, but keep safe. Like this Kottasan. Okay, definitely will. And thank you so much once again from HM TV whole crew. Thank you and bye bye. ఇది వాళ్ళ స్పెషల్ చిట్ చాట్ విత్ యాక్టర్ యాంకర్ అనసూయ. చూస్తూనే ఉండండి HM TV.